Hey, hi guys, this is Chintu Makeovers. Welcome to Chintu Makeovers YouTube channel. Hey, hi guys, this is Chintu Makeovers. Welcome to Chintu Makeovers YouTube channel. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అంటే మన 9 Star Cosmetics ముందైతే ఉన్నాను రోడ్డు పైన. ఏంటి బ్రో రోడ్డు పైన ఎందుకు ఉన్నావు అంటే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు అన్నమాట. ఏమని అంటే మీ షాప్ ఎక్కడ ఉంది బ్రో, అసలు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది, లొకేషన్ ఎక్కడ, అండ్ ఈ మీ షాప్ ఎలా ఉంటుంది, అండ్ మీ షాప్ లో ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి అని అయితే అడగడం జరిగింది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. మనది ఫస్ట్ అయితే అడ్రస్ వచ్చేసి మీరు పాట వినే ఉంటారు రవితేజ గారి మూవీలో కృష్ణానగరే మామ కృష్ణానగరే మామ సాంగ్ వినే ఉంటారు కదా. అందులో ఈ కృష్ణానగర్ అనమాట. ఈ కృష్ణానగర్ లో మన మేకప్ షాప్ అయితే అవైలబుల్ గా ఉంది ఇక్కడ. అది కూడా బెస్ట్ డిస్కౌంట్స్ తో. ఇది అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్ మెట్రో స్టేషన్ ఉంది చూసారా, అక్కడ నియర్ బై మెట్రో స్టేషన్, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. అండ్ పిల్లర్ నెంబర్ వచ్చేసి C1541. మీరు పిల్లర్ నెంబర్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, C1541 పిల్లర్ నెంబర్ అనమాట. చూసారు కదా, ఈ పిల్లర్ నెంబర్ దగ్గర ఇలా అయితే బిల్డింగ్ ఉంటుంది, మీరైతే చూడొచ్చు. 9 Star Cosmetics గౌతమ్ ఎంటర్ప్రైజెస్ అనేది ఉంటుంది అనమాట. ఇదే మన షాపు. మీరైతే మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల ఎలా ఉంటుందో మీరైతే చూడొచ్చు, వచ్చేయండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం అనమాట. లోపల నుంచి ఏం చూపించబోతున్నాను అంటే ఫస్ట్ వచ్చేసి మన ఫస్ట్ వినాయక్ స్వామి దగ్గర నుంచి ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం మనం అయితే ఇప్పుడు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ రోలో క్రైలాన్ బ్రాండ్ అయితే ఉందన్నమాట. మనం ఆల్రెడీ క్రైలాన్ బ్రాండ్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటి అని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రోడక్ట్స్లో ఏవేవి అసలు డర్మా ప్యాలెట్స్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, అండ్ కలర్ డిఫరెన్స్ ఏంటి, అండ్ మేకప్ ఫిక్సర్స్ కానీ, ఎల్ఈ స్టిక్స్ కానీ, అండ్ స్టిక్ బేస్లో కానీ, అండ్ ఇలా ప్యాలెట్లో కానీ ఏమేమి అయితే ఉన్నాయో మీకు ఇప్పుడు చూపించబోతున్నా అన్నమాట. మీరైతే చూడండి. ఫస్ట్ వచ్చేసి మేకప్ అంటేనే ప్రైమరు, కన్సీలర్స్ ఇలా స్టార్ట్ అవుతుంది కాబట్టి క్రైలాన్లో మన దగ్గర వచ్చేసి ప్రైమర్ ఉంటుంది. ఇలా ఇది వచ్చేసి ఫస్ట్ ఐ షాడో బేస్ వేస్తారు కాబట్టి ఇప్పుడు ప్రొఫెషనల్స్ అందరూ కూడా స్టార్టింగ్ ఐ షాడో నుంచి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఐ షాడో ప్రైమర్ అనమాట. క్రైలాన్ బ్రాండ్లో ఐ షాడో ప్రైమర్. ఐ షాడో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఐ షాడో గ్లిటర్స్ కానీ, ఆ చెమ్కీ కానీ కింద పడిపోతూ ఉంటాయి. మేకప్ వేసాక వేసిన ప్రాబ్లమే, మేకప్ బిఫోర్ వేసినా కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఆ గ్లిటర్ పడిపోయి తర్వాత చెమ్కీగా కనిపించడం అనేది జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ అనేది ఈ ప్రైమర్ రాసి దాని తర్వాత మీరు ఐ షాడో మేకప్ అనేది వేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రైలాన్ బ్రాండ్లో కన్సీలర్స్కి వచ్చేద్దాం. నెక్స్ట్ దాని తర్వాత స్టెప్ అనేది కన్సీలర్స్ కాబట్టి ఇదేంటంటే కన్సీలర్ కమ్ ఫౌండేషన్ అనమాట. మా షూటింగ్స్లో అయితే కన్సీలర్ కమ్ ఫౌండేషన్ కింద యూజ్ చేస్తారు. ఎక్కువ శాతం డర్మాని యూజ్ చేస్తారు. అంటే క్రైలాన్ దేనికి, డర్మా దేనికి, అసలు డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి. క్రైలాన్లో 12 కలర్స్ ఉంటుంది అండ్ 6 కలర్స్ ఉంటుంది. డర్మాలో కూడా 12 కలర్స్ ఉంటుంది, 6 కలర్స్ ఉంటుంది, 24 కలర్స్ కూడా ఉంటుంది. 24 కలర్స్ దేనికి బ్రో అంటే డిమాండ్ అనేది ఇప్పుడు డర్మా ప్యాలెట్కే ఉంది. ఎందుకంటే ఇది మన వైజాగ్లో అవుట్డోర్ షూటింగ్ అవనివ్వండి, ఇంకోటి హ్యాండల్, లైటింగ్, ఇలా ఇవన్నీ కూడా తట్టుకోవాలి అంటే డర్మా మాత్రం ఖచ్చితంగా తట్టుకుంటుంది. అండ్ సుప్రా వచ్చేసరికి ఈ బ్లూ కలర్ ప్యాలెట్ దేనికి అంటే చాలామందికి డ్రై స్కిన్ ఉంటుంది. చాలామందికి అంటే కొంతమందికి డ్రై స్కిన్ అనేది ఉంటుంది. డ్రై స్కిన్కి ఇదే వేసి, ఆయిల్ స్కిన్కి ఇదే వేసి చేయొచ్చు. కాకపోతే దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఇలా డ్రై స్కిన్కైనా ఆయిల్ స్కిన్కైనా ఇదే ప్యాలెట్ యూస్ చేయాలి అనుకుంటే ఇలా మేకప్ బ్లెండ్ అనమాట. ఇది వచ్చేసి క్రైలాన్ బ్రాండ్, చాలా బ్రాండ్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి క్రైలాన్ బ్రాండ్ అనమాట. జస్ట్ 1 or 2 డ్రాప్స్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటే ఏ స్కిన్కైనా సెట్ అయిపోతుంది అనమాట. ఫౌండేషన్ కానీ, కన్సిలర్ కానీ ఏ స్కిన్ టోన్కైనా సెట్ అయిపోతుంది. మేకప్ బ్లెండ్ అంటారు దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి డర్మా అయితే చూపించబోతున్నాను. డర్మాలో కూడా ఎన్ని వేరియేషన్స్ ఉంటాయంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఢిల్లీ 4 అని, ఢిల్లీ 1 అని, బ్రైడల్ అని. ఇప్పుడు మన ఇండియన్ స్కిన్ టోన్స్ మ్యాక్సిమం బ్రైడల్లోనే వచ్చేస్తాయి. కాకపోతే మీకు గ్రీన్ కలర్ అని, ఇలా గ్రీన్ కలర్ కన్సీలర్ అని ఇవన్నీ మాత్రం బ్రైడల్లో రాదు. ఆరెంజ్ వస్తుంది, ఎల్లో వస్తుంది, అండ్ డిఎఫ్డిడి, D4 ఇవన్నీ కూడా కామను. డర్మాలో ఏంటంటే బ్రైడల్లో D4 నుంచి స్టార్ట్ అవుతుంది ఫెయిర్నెస్ అనేది. ఇందులో ఏంటంటే ఢిల్లీ 4లో ఏంటంటే D3, D4 కన్నా కూడా ఫేర్ అనమాట D3 అనేది.
అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో కరెక్టర్ అనేది ఆరెంజ్ ఇస్తున్నారు అండ్ గ్రీన్ ఇస్తున్నారు. అండ్ వచ్చి DZ2 ఇస్తున్నారు. DZ2 కన్నా డార్క్ అయితే లేదు. D19 DZ2 అనేది ఇనఫ్ డార్క్. నోస్ కటింగ్స్ కార్డులకి కొంచెం యూజ్ చేయాలి అంటే ఇదే ఉంది దీంట్లో. అండ్ ఇది కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఢిల్లీ 1 అనమాట. ఢిల్లీ 1లో ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ D32 ఇచ్చారు, 30 ఇచ్చారు అండ్ గ్రీన్ కూడా ఇచ్చారు. ఇందులో ఏంటంటే మీకు ఢిల్లీ 4లో ఏది మిస్ అయింది అంటే ఇది మిస్ అయింది మీకు. అండ్ D3 కానీ D4 కానీ D4.5 D5 D65 D30 D2W ఇది కొత్తది అనమాట. ఇది ఏంటంటే ఇది వామ్ టోన్లో ఫేర్, ఇది వచ్చేసి పింక్ టోన్లో ఫేర్ అనమాట. చూసారు కదా డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇది వచ్చేసి పింక్ టోన్ అంటే బాగా ఫేర్ ఉండేవాళ్ళు, కొంచెం పింకిష్ టోన్ ఉండే వాళ్ళకి ఇది యూజ్ చేయొచ్చు. D2W దాని తర్వాత D4W ఇవి మనకి బ్రైడల్ ప్యాలెట్లో ఉండవు అనమాట. ఎంత ఫేర్ అయితే ఉండదు. D4 అనేది ఫేర్ ఎనఫ్ మనకి బ్రైడల్ ప్యాకేజ్లో. ఎందుకంటే మన ఇండియన్ స్కిన్ టోన్స్ అంటే దానికన్నా ఫేర్ ఉండరు, అందుకని చెప్పేసి అయితే అలా ఇవ్వడం జరిగింది. కాకపోతే కొన్ని అకాడమీస్లో మాకు అవే కావాలి అన్నట్టు ఒక రూల్స్ పెట్టారనమాట. వాళ్ళ కోసమని మనం అయితే తెప్పించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్రైడల్ అనమాట. బ్రైడల్లో ఇది రెగ్యులర్ మన ఇండియన్ స్కిన్ టోన్స్, మీరు ఏది ఉన్నా లేకపోయినా కూడా ఇది ఉంటే సరిపోతుంది. కన్సిలర్స్ వచ్చేసి ఇప్పుడు అంతా కన్సిలర్ కింద యూజ్ చేస్తున్నారు. మా షూటింగ్లో ఒకప్పుడు అయితే కన్సిలర్ ఇదే, ఫౌండేషన్ కూడా ఇదే అనమాట. D4 D4.5 D5 DFD DZ2 D16 D64 D65 D742 D34 30 32 ఇలా 3 కరెక్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్రీన్ అనేది ఇందులో రాదు. కాకపోతే మీరు DZ2 చూశారు, ఇందులో ఏంటంటే ట్యాన్ మేకప్ కానీ నోస్ కటింగ్స్ కానీ చిన్ కటింగ్స్ కానీ ప్రతిదానికి కూడా యూజ్ అయ్యేలాగా D16 కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మీకు ఇందులో ఫేర్ వచ్చేసి D4. ఇది కూడా బెనిఫిట్ మీకు బెస్ట్ అంటే బ్రైడల్ అనమాట. బ్రైడల్ ఇది పక్కన పెడితే ఇంకా మాకు ఎక్కువ కావాలి, ఇవన్నీ కలిపి ఉన్నది కావాలి అనుకుంటే మాత్రం ఇలా 24 కలర్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. ఇందులో అయితే మీకు అన్ని స్కిన్ టోన్స్ వచ్చేస్తాయి. ఇందులో ఏదైతే చూసారో ఈ 3 ప్యాలెట్స్లో ఏదైతే చూసారో మీకు యూజ్ఫుల్ అయ్యేవి అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇది చూసారు కదా, ఇందులో ఏంటంటే 24 కలర్స్, పైన 12 కలర్స్ ఇస్తారు, కింద 12 కలర్స్ ఇస్తారు. ఇందులో చూసారా వైట్ నుంచి మీకు అమ్మవారి గెటప్స్ వేసేటప్పుడు ఫస్ట్ బేస్ అనేది వైట్ వేస్తారు కదా, అలా వైట్ నుంచి మొత్తం ఆల్ స్కిన్ టోన్స్ ఇప్పటి వరకు మీరు 3 ప్యాలెట్స్లు ఏవైతే చూసారో అవన్నీ కూడా 24 కలర్స్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి 24 కలర్స్ డర్మా ప్యాలెట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డర్మా ప్యాలెట్స్ ఇప్పటి వరకు చూపించినవన్నీ ఓల్డ్ ప్యాకింగ్ అనమాట. ఇప్పుడు ప్యాకింగ్ అనేది చేంజ్ అయింది. అది కూడా 12 కలర్స్ అయితే వచ్చింది మన దగ్గరికి స్టాక్ అనేది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. అంటే లోపల అనేది ఒకటే ఉంటాయి, ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకటే ఉంటుంది. కాకపోతే ప్యాకింగ్ అనేది చేంజ్ అయింది అనమాట. ఇప్పుడు ఇలా వచ్చింది ప్యాకింగ్. పాతది MRP 3800 ఉండేది, ఇప్పుడు వచ్చేసి 4500 MRP అనమాట. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది, మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. బాగుంది ప్యాకింగ్ అయితే. స్కిన్ టోన్స్ వచ్చేసి సేమ్ బ్రైడల్ ప్యాలెట్, ప్యాకింగ్ అయితే చేంజ్ అయ్యిందనమాట. ఓకే, మీరు కూడా చూసుకొని కొనుక్కోవచ్చు. మన దగ్గర ఏంటంటే ప్రతిదీ కూడా నియర్ బై ఎక్స్పైర్ అయితే అస్సలు ఉండవు. ప్రతిదీ కూడా న్యూ స్టాక్ అనమాట, ఇప్పటికప్పుడే అయిపోతాయి, మీకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే సుప్రా ప్యాలెట్లోకి వచ్చేసాను. సుప్రా ప్యాలెట్లో ఏంటంటే ఇది ఎక్కువ మూమెంట్ అయితే ఉండదు. ఎవరో కానీ పర్సనల్ యూజ్కి కానీ లేదంటే మాకు ఇదే కావాలి అని పట్టు పెట్టే వాళ్ళకి మాత్రమే ఇవైతే తెప్పించడం జరిగింది. ఇందులో కూడా మీరు మేకప్ ఆర్టిస్ట్ అయినా ఇలా అయితే ఇందులో ఏంటంటే మైనస్ మీకు కరెక్టర్స్ అనేది ఎక్కడ ఇవ్వరు, జస్ట్ మీకు కన్సిలర్ కమ్ ఫౌండేషన్ అనమాట. ఇందులో ఏంటంటే నేమ్స్ అనేది చేంజ్గా ఉంటాయి. ఇందులో ఏంటంటే D మీద స్టార్ట్ అవుతుంది, ఇందులో ఏమో FS మీద స్టార్ట్ అవుతుంది. FS22 FS42 అలా 24 ఇలా డిఫరెంట్గా అయితే FS సిరీస్ మీద రన్ అవుతుంది అనమాట ఇది ప్రెజెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 6 కలర్స్ అనమాట. ఇది వచ్చేసి 12 కలర్స్. ఇందులో కూడా మీకు కరెక్టర్ అనేది ఒకటే ఇస్తారు, ఎల్లో కలర్.
మీకు ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ అనేది రాదు ఇందులో కూడా మీకు డిఫరెంట్ షేడ్స్ అయితే ఉంటాయి. ఫేర్ స్కిన్ టోన్స్ నుంచి డార్క్ స్కిన్ టోన్స్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఆల్ ఇన్ వన్గా యూజ్ అవ్వాలి అంటే బ్రైడల్ ప్యాలెట్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు మేకప్ బ్లెండ్ అనేది ఇప్పుడు కొత్తగా ఇవ్వడం జరిగింది, చాలా బాగుంటుంది మేకప్ బ్లెండ్ అనేది. అది యూజ్ చేయడం వల్ల ఎటువంటి స్కిన్ వాళ్ళకైనా ఒక ప్యాలెట్ ఉంటే మేనేజ్ చేయగలుగుతారు అనమాట మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిలో మనకి సుప్రా ప్యాలెట్ అయితే చూసారు. ఇందులో మీకు పర్సనల్ బ్రో, మేము మేకప్ ఆర్టిస్ట్ కాదు, మేము ఎవరికి వేయం, మాకు మేమే వేసుకోవడానికి కావాలి అనుకుంటే ఇండివిజువల్ కూడా ఇలా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఇండివిజువల్ స్టిక్ అనమాట. ఇండివిజువల్ ఎలా ఉంటాయి అంటే ఇది ఫుల్ ప్యాక్, ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇలా వస్తుంది. మీకు ఏ స్కిన్ టోన్ కావాలంటే ఆ స్కిన్ టోను ఇందులో ఎల్ఈ అని, చైనీస్ అని, ఇలా వామ్ టోన్స్, ఫేర్ టోన్స్ ఇలా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇందులో ఏంటంటే రేరు, మన దగ్గర అయితే స్టాక్ అయితే ఫుల్ ఉంది, మీకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డర్మాలో ఏదైతే డర్మా ప్యాలెట్స్ ఉన్నాయో ఇందులో ఇండివిజువల్ స్టిక్స్, మేము మేకప్ ఆర్టిస్ట్ కాదు, మేము పర్సనల్ యూజ్ చేసుకోవాలి అని అయితే చాలామంది వస్తారు. అండ్ యాక్టర్స్ కూడా వాళ్ళకి కూడా ఇన్ని అవసరం ఉండవు. ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ మేము 10 మందికి వేస్తాము అనుకుంటే మాత్రం ఈ ప్యాలెట్స్ అనేది తీసుకోవచ్చు. లేదు మాకు ఇండివిజువల్ మా స్కిన్ టోన్కి తగ్గట్టు కావాలి అంటే మీరు ఇక్కడికి రండి, మేము ఫేస్ మీద చెక్ చేసి వేయడం జరుగుతుంది అనమాట. ఇందులో ఏంటంటే 2 సైజెస్ ఉంటాయి మీకు, డిఎఫ్డి అని, D65 అని. ఇందులో ఏదైతే స్కిన్ టోన్స్ చూసారో, కరెక్టర్స్ చూసారో, నోస్ కట్స్కి చూసారో అవన్నీ కూడా ఇలా ఇండివిజువల్లో దొరుకుతాయి. ఇది వచ్చేసి బిగ్ సైజు, ఇది వచ్చేసి స్మాల్ సైజు. ఇది 900 ఎంఆర్పి, ఇది వచ్చేసి 1860 ఎంఆర్పి. 1860 ఎంఆర్పి. మీకు ఇది కూడా బెస్ట్ డిస్కౌంట్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, మనకన్నా అయితే ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వరు. ఈ డర్మా మీకు 15% కన్నా ఎక్కువ ఇచ్చారు అని అంటే అది డూప్లికేట్ అని అర్థం ఆన్లైన్లో. ఓకే, ఆన్లైన్లో చాలా డూప్లికేట్స్ ఉన్నాయి. ఇదే ప్యాలెట్ మీకు 4500 ఉంది, ఆన్లైన్లో 1500 కూడా ఉన్నాయి, కాకపోతే డూప్లికేట్ అనమాట. అది మీరు చూసుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మీరు మీరు చెప్పారు అని మేము తీసుకున్నాము అంటే అక్కడ పాడైపోయింది ఇచ్చారో, లేదంటే ఎక్స్పైర్ అయిపోయింది ఇచ్చారో, లేదంటే డూప్లికేట్ ఇచ్చారో మాకైతే తెలియదు అనమాట. అందుకని మీకు ముందే చెప్తున్నాను, డూప్లికేట్ అయితే కొనుక్కోవద్దు. మన దగ్గర అయితే ఒరిజినల్ విత్ బిల్ ఉంటుంది. మీకు ఎంత పెద్ద ఎక్స్పోర్ట్ వచ్చి చెప్పినా కూడా మన దగ్గర అయితే మనం చెప్పడానికి రెడీగా ఉంటాం అన్నమాట. అది మన దగ్గర గ్యారంటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్స్, కన్సిలర్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి మేకప్ ఫిక్సర్స్ అనమాట. ఇది వచ్చేసి మేకప్ ఫిక్సర్. ఇదేంటి అనుకుంటున్నారేమో, ఇదేమో ఓల్డ్ ప్యాకింగ్, ఇప్పుడు న్యూ ప్యాకింగ్ అనమాట. ఇది వచ్చేసి మెటల్ మీద ఇచ్చారు, చాలా బాగుంటుంది. మేకప్ ఫిక్సర్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే క్రైలాన్ బ్రాండ్లో ఇది బెస్ట్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి బ్రో అనుకుంటున్నారేమో, టీత్ అలైనర్ అనమాట. ఇది దేనికి అనుకుంటున్నారేమో, ఇది నార్మల్గా షూటింగ్స్లో మీరు ఫొటోస్ వేస్తూ ఉంటాను చూడొచ్చు. మీరు కూడా షూటింగ్స్లో ఏంటంటే ఈ టీత్ అనేది చాలామంది యాక్టర్స్ కంటే నీట్గానే ఉంటాయి. వాళ్ళకి మీరు చూసే ఉంటారు గ్యార్ పళ్ళు చేయడం, బ్లాక్ చేయడం, గోల్డ్ కలర్ చేయడం, అలా ఉంటాయి. అది ఎలా చేస్తారు అంటే ఇలా అనమాట. ఈ టీత్ అలైనర్స్తోనే మనకి చేస్తారు. ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఆ టీత్ మీద నెయిల్ పెయింట్ వేసినట్టు వేసేయడం అనమాట. మీరు చూడొచ్చు, ఇలా అయితే ఉంటుంది. నెయిల్ పెయింట్ వేసినట్టు వేసేసుకుంటే ఆ టీత్ అనేది గోల్డ్ కావాలంటే గోల్డ్, లేదంటే బ్రౌన్ కావాలంటే బ్రౌన్, గ్రే కావాలంటే గ్రే, ఎనీథింగ్ అనమాట, ఏమైనా చేసుకోవచ్చు. ఇవి కూడా మన దగ్గర 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇలా బ్రౌన్ ఉంది, ట్రాన్స్పరెంట్ ఉంది, అంటే వైట్. కొంతమంది ఏంటంటే గ్యారపళ్ళు ఉంటాయి, వాళ్ళు ఈ వైట్ చేయాలన్నా కూడా వైట్ కలర్ ఉంటుంది. అండ్ గోల్డ్ కలర్, బ్రౌన్ కలర్, ఇలా కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాన్ మేకప్ కానీ, లేదంటే ఒక క్లాసికల్, ఒక డిఫికల్ట్ గెటప్స్ ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇలా ఇండివిజువల్లో స్టిక్స్ కూడా ఉంటాయి. ట్యాన్ మేకప్ రీసెంట్గా పుష్ప గెటప్ చూసే ఉంటారు, అందులో కూడా మీకు క్రైలాన్ బ్రాండ్ అనేది యూజ్ చేస్తారన్నమాట. ఇందులో ఇది చూసారు కదా, బ్రౌన్ కలర్, ఫుల్ ట్యాన్, ఎంత తెల్లగా ఉన్న వాళ్ళైనా నల్లగా చేయాలనుకుంటే ఇలా ట్యాన్ మేకప్కి కూడా ప్రోడక్ట్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి ఓల్డ్ ఏజ్ స్కిన్ అనమాట. అంటే మీకు రీసెంట్గా బాహుబలి చూసే ఉంటారు, సమంతకి అరెస్ట్, అదే జైల్లో, బాహుబలి చూసే ఉంటారు, సమంతకి అరెస్ట్, అదే జైల్లో కదా, నాకు సరిగ్గా తెలియట్లేదు. అందులో అయితే పెట్టేస్తారు కదా, అప్పుడు తన స్కిన్ అనేది ఎలా అయిపోతుంది. తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు మీరు రిలీజ్ అయినప్పుడు చూసే ఉంటారు.
తన స్కిన్ అనేది ఓల్డ్ స్కిన్ లాగా మడతలై పడిపోయి ఉంటుంది. అలా చేయాలి అంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తారనమాట. ఇదైతే దానికి యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మీకు యూజ్ అవ్వచ్చు. యూజ్ అవుతే దీని పేరు ఏంటంటే ఓల్డ్ ఏజ్ స్కిన్ అనమాట. క్రైలాన్ బ్రాండ్. మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు చూపిస్తే మేము అనేది ఇస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ కొలిడ్ అనే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్మాల్ సైజ్. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్. ఇది వచ్చేసి క్రైలాన్ బ్రాండ్లోనే యూరో ప్యారిస్లో బ్లడ్ అనమాట. ఇది వచ్చేసి 300 ఎంఆర్పి. బ్లడ్ ఏంటి బ్రో, బ్లడ్ ఏంటి అనుకుంటున్నారేమో. బ్లడ్ వచ్చేసి షూటింగ్లో ఎఫెక్ట్స్ కానీ లేదంటే యాక్సిడెంట్ సీన్స్ అప్పుడు బ్లడ్ అనేది యూజ్ చేస్తారు కదా. ఇది ఏంటంటే బ్రాండెడ్ అనమాట. ఇది నోట్లో వేసుకోవచ్చు, ఐలో వేసుకోవచ్చు. అండ్ క్యాప్షల్స్ కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను ఆగండి. నోట్లో వేసేవి క్యాప్షల్స్ అనమాట. ఇలా అనమాట, క్రైలాన్ బ్రాండే. ఇలా క్యాప్సల్స్ అనమాట, ట్యాబ్లెట్స్ లాగా ఉంటాయి. ఇదేంటి బ్రో ట్యాబ్లెట్స్ లా ఉన్నాయి, ట్యాబ్లెట్స్ అనుకుంటున్నారేమో. ఇది మింగేకూడదన్నమాట. ఇప్పుడు నార్మల్గా యాక్సిడెంట్ సీన్స్లో కానీ లేదంటే ఇంకోటి ఫైటింగ్ సీన్స్లో కానీ నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది చూసారా, ఇదే అనమాట. ఇది నోట్లో వేసుకొని అది కొట్టేటప్పుడు ఏంటంటే నవ్వులేసి ఉంచుకోవాలి, అప్పుడు బ్లడ్ లాగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మీకు కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు చాలామంది షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ తీస్తున్నారు. ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. షూటింగ్ ఎఫెక్ట్స్ ఫేక్ బ్లడ్ అనేది మన దగ్గర అయితే ఉంటుంది. మీకు కూడా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ క్రైలాన్ బ్రాండ్లో అయితే ఇవన్నీ చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్ బ్రాండ్ చూపించబోతున్నాను, చూడండి. క్రైలాన్ బ్రాండ్లో ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా పెట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్గానే చూపిస్తాను, మీరైతే చూడండి. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మీకు మ్యాక్ బ్రాండ్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మ్యాక్ బ్రాండ్ లవర్ అయితే మీరైతే ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ మ్యాక్లో సక్సెస్ అయ్యింది అంటే ఫౌండేషన్స్ అనమాట. ఆ ఫౌండేషన్స్లో ఏ స్కిన్ టోన్స్ ఉంటాయి ఏంటి అని అయితే ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, మీరైతే చూడండి. మన దగ్గర వచ్చేసి మ్యాక్లో బిగ్ సైజ్ ఉంది అండ్ స్మాల్ సైజ్ కూడా ఉంది. స్మాల్ సైజులో కూడా సేమ్ నెంబర్స్ ఉంటాయి అండ్ బిగ్ సైజులో కూడా సేమ్ నెంబర్స్ ఉంటాయి. కాకపోతే ఆ బాటిల్ అనేది చిన్నగా వస్తుంది. ఇది వచ్చేసి చిన్నగా వస్తుంది, ఇది వచ్చేసి పెద్దగా వస్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో NC సిరీస్ అనేది న్యూ వర్షన్ అనమాట. NW అనేది ఓల్డ్ వర్షన్. ఇప్పుడు వచ్చేసి న్యూ వర్షన్ కాబట్టి ట్రెండీలో ఉన్న ఫౌండేషన్స్ ఇవే కాబట్టి మనమైతే ఎక్కువ స్టాక్ అనేది ఇదే తెప్పిస్తాం. ఇది ఎవరు కొంటారు అంటే మనకు పర్సనల్ యూజ్ చేయొచ్చు అండ్ బ్రైడల్ మేకప్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మూవీ యాక్టర్స్ కానీ సీరియల్ యాక్టర్స్ కానీ మోస్ట్లీ వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళే తీసుకెళ్తున్నారు కాబట్టి ఇవి ఎవరైనా కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ఇందులో స్కిన్ టోన్స్ వచ్చేసి మన దగ్గర NC15 నుంచి 55 వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏంటి బ్రో NC15 నుంచి 55 15 అనమాట. 15 అంటే 15 నుంచి 55 వరకు అయితే షేడ్స్ ఉంటాయా అనుకుంటున్నారేమో, ఉంటాయి. ఎస్, అది ఏంటంటే ఫుల్ ఫేర్ నుంచి ఫుల్ డార్క్ బ్లాక్ కలర్ ఉండే వాళ్ళ వరకు అయితే స్కిన్ టోన్స్ అనేది అయితే ఉంటాయి అన్నమాట. బ్యాటరీ లో అని వచ్చింది, నైట్ టైం అయితే వీడియో చేస్తున్నాం అనమాట మేము. అండ్ ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, స్కిన్ టోన్స్ అయితే ఇలా ఉంటాయి. 15 నుంచి 55 వరకు డార్క్ షేడ్స్ అయితే మీరైతే చూడొచ్చు. ఇక్కడ ప్రతిదీ కూడా అయితే నేను చూపించలేను ఫౌండేషన్ కాబట్టి. అండ్ ఇవన్నీ కూడా అవే అనమాట. NC15 నుంచి 55 వరకు అయితే ఇక్కడ స్టాక్ అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్స్. ఇవి కూడా మీకు చిన్నగా కావాలి, చిన్న కన్సీలర్స్ పర్సనల్ యూజ్కి అంటే ఎక్కువ ఇవి యూజ్ చేస్తారు. అండ్ ఇవేంటంటే క్రీమీ బేస్డ్, ఇవి వచ్చేసి లిక్విడ్ బేస్డ్. ఇలా మన దగ్గర అయితే 2 వేరియేషన్స్లో కూడా కన్సీలర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి స్టిక్ బేస్ ఉంటుంది, ఇది వచ్చేసి లిక్విడ్ బేస్ అనమాట. మీరైతే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట, లిక్విడ్ బేస్. ఏ ఫౌండేషన్ అయినా ఏ కన్సీలర్ అయినా లిక్విడ్ బేస్లో ఉన్నప్పుడు షేక్ చేసి యూజ్ చేయాలన్నమాట. యూజ్ చేసేటప్పుడు ఇందులో కూడా మీకు NC48 NC15 నుంచి 55 వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది కూడా కన్సీలర్స్ కూడా సేమ్ అనమాట. ఇందులో ఏంటంటే SPF మిక్స్ ఉంటుందన్నమాట. కన్సీలర్ అనేది ఇలా వస్తుంది. ఇదేంటంటే ఇండివిజువల్ కన్సీలర్స్. ఇవి ఎలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు అంటే ఒకవేళ మీరు పర్సనల్గా యూజ్ చేయాలన్నా లేదంటే ఎవరైనా యాక్టర్ యూజ్ చేయాలన్నా వాళ్ళ స్కిన్ టోన్ని మేము సజెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో కూడా 15 నుంచి 55 వరకు అయితే షేడ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో మీరు ఆల్రెడీ మ్యాక్ బ్రాండ్ అనేది యూజ్ చేసే ఉంటారు. ఒకవేళ యూజ్ చేసిన వాళ్ళు ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి.
అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కాంపాక్ట్స్. ఇది వచ్చేసి కాంపాక్ట్స్ అనమాట. కాంపాక్ట్స్ కూడా మీకు ఎన్డబ్ల్యూ ఉంది, ఎన్సి ఉంది. ఎన్డబ్ల్యూ అనేది ఓల్డ్ సిరీస్, ఎన్సి అనేది న్యూ సిరీస్ అనమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో షేడ్స్ కూడా సేమ్ అనమాట. ఎన్సి 15 నుంచి 55 వరకు అయితే స్టాక్ అనేది ఉంటుంది. ఇలా కనిపిస్తుందా? ఇవన్నీ కాంపాక్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లిప్ కండిషనర్. అంటే మనకి లిప్స్ అనేది గ్లాసీగా ఉండాలి, కొంతమంది డ్రైగా ఉంటాయి, గ్లాసీగా షైనీ ఫినిష్ కావాలి అనుకుంటే ఇది వచ్చేసి లిప్ కండిషనర్ అనమాట. ఇది లిప్స్టిక్ మీద వేయచ్చు, లేదంటే డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఐలైనర్ అనమాట. జెల్ ఐలైనర్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో బ్రౌన్ ఉంటుంది, కలర్స్ ఉంటాయి అనమాట. మెయిన్ బ్రౌన్, బ్లాక్, బ్లూ ఇలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చూసారు కదా, ఇది కూడా చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ అండ్ స్మజ్ ప్రూఫ్ ఉంటుంది. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట. ఇందులోని ఆల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర. ఇది కూడా బెస్ట్ డిస్కౌంట్స్ అనమాట మన దగ్గర. మ్యాక్ అనేది స్టార్టింగ్ 15% నుంచి 25% వరకు అయితే ఆఫర్ ఉంది. మనం మధ్య మధ్యలో ఆఫర్స్ కూడా పెడతా ఉంటాము. మన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మీరు ఫాలో అవుతూ ఉంటే మనకి ఆఫర్ ఎప్పుడప్పుడు రన్ అవుతున్నాయి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇదేంటంటే హైడ్రేట్ కాంపాక్ట్స్ అనమాట. ఇందులో ఏంటంటే ఇది వచ్చేసి షైనీ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా కాంపాక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. ఇదేంటంటే షైనీ ప్లస్ కాంపాక్ట్ అనమాట. చాలా బాగుంటాయి, ఇవి కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఇవే యూజ్ చేస్తారనమాట. కొంచెం గ్లాసీగా మేకప్ కావాలి అనుకునే వాళ్ళకి, గ్లాసీగా ఫౌండేషన్ వేసి దాని మీద మ్యాటే ఫినిషింగే కాంపాక్ట్ కూడా వేస్తే బాగోదు కదా, అందుకనే షైనీ ఫినిషింగ్ కూడా కాంపాక్ట్స్ అనేది ఉంటుంది. మ్యాక్లో చాలా బాగుంటాయి అన్నమాట. ఇందులో కూడా మీకు షేడ్స్ ఉంటాయి, ఫేర్ నుంచి డార్క్ వరకు. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి డార్క్ షేడ్ అనమాట. అండ్ దీని తర్వాత వచ్చేసి స్ట్రోపింగ్ క్రీమ్స్ కూడా మీకు పీచ్, గోల్డ్, సిల్వర్ ఇలా అయితే మన దగ్గర 3 షేడ్స్ ఉంటాయి. ఇందులో చిన్న సైజు నుంచి ఇలా పెద్ద సైజు వరకు అయితే స్టాక్ ఉంటుంది మన దగ్గర. స్ట్రోపింగ్ క్రీమ్ అంటే ఐడియా ఉంది కదా మీకు, హైలైట్గా కావాలి, షైనీగా కావాలి, చీక్స్ కానీ నోస్ కట్స్ కానీ ప్రతిదీ కూడా షైనీగా కావాలి అంటే ఇవి యూజ్ చేస్తారన్నమాట. ఇవి ఎలా అంటే ఫౌండేషన్లో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ మాయిశ్చరైజర్, ప్రైమర్ మిక్స్ చేసుకుంటారు కదా, దాని ముందు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. బిఫోర్ అయినా అప్లై చేయొచ్చు, లేదు ఫౌండేషన్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఫేర్నెస్ అనేది ఇస్తుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్లో లూజ్ పౌడర్ అనమాట. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. ప్రాన్సులేట్ పౌడర్ అనమాట, మీరు చూడొచ్చు మ్యాక్ బ్రాండ్లో పౌడరు. ఇదేంటంటే ఆల్ స్కిన్ టైపు, స్వెట్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఉంది సపోజ్, మ్యాక్ మెల్ట్ అయిపోతుంది అంటారు. మీరు వేసే విధానాన్ని బట్టి అది కూడా ఉంటుంది. ఇలాంటి పౌడర్స్, ఇలాంటి కాంపాక్ట్స్ యూస్ చేస్తే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండడానికి సపోర్టింగ్ చేస్తాయి అన్నమాట. అండ్ లాఫింగ్ లైన్స్ దగ్గర లైన్స్ వచ్చేయడం ఉంటాయి కదా, ఈ పౌడర్ అనేది యూస్ చేస్తే మీకు లైన్స్ అనేది రావు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ప్రైమర్స్, మీకు ఫస్ట్ ప్రైమర్స్ చూపించాలి, బట్ అది కొంచెం బ్యాక్ ఉందన్నమాట, అందుకనే నేను ఇప్పుడు తీసి చూపిస్తున్నా. ఓకే. ఇక్కడ వచ్చేసి ప్రైమర్స్లో ఏంటి బ్రో 2 సైజెస్ ఉన్నాయి అనుకుంటున్నారేమో, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు మీరు. అండ్ స్ట్రోపింగ్ క్రీమ్ ఆల్రెడీ చూపించాను. ఇంకొచ్చేసి మ్యాక్ ఫిక్సర్స్ అనమాట. ఏంటి బ్రో ఫిక్సర్స్లో కూడా 3 టైప్స్ ఉన్నాయా అనుకుంటే, ఎస్ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. డ్రై స్కిన్ వాళ్ళకి మ్యాట్ ఫినిషింగ్, గ్లాసీ ఫినిషింగ్, ఇలా అయితే 3 ఉంటాయి అన్నమాట. చూసారు కదా 3 ఫిక్సర్స్. మీకు ఏది కావాలో కామెంట్ చేయండి, లేదంటే మీరు ఏది యూస్ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది లాంగ్ లాస్టింగ్ అనేది. మ్యాక్ బ్రాండ్లో మీరు మ్యాక్ అనేది తక్కువ అంచనా వేయొద్దు, అండ్ ఎక్కువ అంచనా కూడా వేయొద్దు. కొన్ని సక్సెస్ ఉన్నాయి, కొన్ని నార్మల్ కూడా ఉన్నాయి. మీకు ఏది సెట్ అవుతుంది అంటే ఇక్కడికి వస్తే మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సజెస్ట్ చేస్తాం అనమాట. ఏదో వచ్చారు కదా ఏదో కట్టబెడేద్దాం అని అయితే మన దగ్గర ఉండదు. ప్రతిదీ కూడా మీ స్కిన్ టోన్కి తగ్గట్టు మీకు సెట్ అయ్యేది ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్లో లిప్స్టిక్స్. ఇవి వచ్చేసి లిప్స్టిక్స్ అనమాట, లిక్విడ్ లిప్స్టిక్స్. మన దగ్గర వచ్చేసి స్టిక్స్ కూడా ఉంటాయి, ఇలా క్రయాన్స్ టైపు లిప్ లైనర్స్ అనమాట. ఇవి కూడా ఉంటాయి, అండ్ లిప్స్టిక్స్ కూడా ఉంటాయి.
అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్స్ దగ్గర ఉండేది కన్సిలర్స్ అనేది ఇవే అనమాట. మీకు ఇందాక ఇండివిజువల్ చూపించాను కదా, ఇలా కాకుండా ప్రొఫెషనల్ దగ్గర ఏమంటే ఇవి ఉంటాయి. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అంటే ఇవే ఉంటాయి అనమాట. మీరు చూడొచ్చు పుష్పలో తనకి మేకప్ చేసేటప్పుడు ఇది విజువల్ అవుతుంది. మేకప్ వీడియో అనేది రివీల్ చేసినప్పుడు ఈ మ్యాక్ కన్సిలర్ ప్యాలెట్ అనేది విజువల్ అవుతుంది. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. డార్క్ స్కిన్ టోన్ నుంచి ఫేర్ అండ్ వామ్ ఆరెంజ్ కరెక్టర్స్ అనమాట ఈ రెండు. ఇవి వచ్చేసి స్కిన్ టోన్ కన్సిలర్స్. ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అవన్నీ కూడా కరెక్టర్స్ అంటారు. ఇవి వచ్చేసి స్కిన్ టోన్స్లో ఉండేవి కన్సిలర్స్ అంటారు అనమాట. ఓకే, చాలామంది కన్సిలర్సే అంటారు, కరెక్టర్స్ని కూడా కన్సిలర్స్ అంటారు, అది కాదు. ఓకే, ఇందులో కూడా మీడియం ఉంటుంది, ఫేర్ ఉంటుంది. ఇది వచ్చేసి మీడియం డీప్ అనమాట. ఇందులో ఫేర్ ఉంటుంది, మీడియం ఉంటుంది. ఏంటి బ్రో ఎంత డల్లే ఉన్నాయి, ఫేర్ లేవా అనుకుంటున్నారేమో, అందుకనే చెప్తున్నాను. ఓకే, మ్యాక్లో అయితే చూసారు కదా, మ్యాక్లో ఇప్పుడు వరకు ఫిక్సర్ వర్క్ అయితే వచ్చేసాయి. ఇది వచ్చేసి బ్రష్ క్లీనర్ అనమాట. బ్రష్ క్లీనర్ వరకు కూడా మన దగ్గర అయితే మ్యాక్లో ప్రోడక్ట్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి బ్రష్ క్లీనర్. బ్రష్ క్లీనర్ ఏంటి బ్రో, సబ్బు షాంపూ పెట్టి బ్రష్ తోమేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారేమో, అలా కాదు. మీకు బ్రష్ అనేది కాస్ట్లీ కొంటారు, అదే సబ్బు షాంపూతో వాష్ చేసేస్తే ఆ బ్రష్ అనేది లైఫ్ 1 year ఉంటే 3 monthsకి 6 monthsకి ఎండ్ అయిపోతుంది అనమాట. అలా కాకూడదు, మాకు బ్రష్ అనేది లైఫ్ లాంగ్ అలాగే ఉండాలి, ఆ ఫినిషింగ్ కూడా, బ్లెండింగ్ కూడా, స్మూత్నెస్ కూడా అలాగే ఉండాలి అంటే ఇలా బ్రష్ క్లీనర్స్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఇందులోనే కాదు, క్రైలాన్లో కూడా ఉంది. క్రైలాన్లో మీకు చూపించలేదు కదా, క్రైలాన్లో చూపిస్తాను. ఇలా అనమాట, క్రైలాన్లో కూడా ఉంటుంది. ఇది వచ్చేసి క్యాప్ నార్మల్గానే ఓపెన్ అవుతుంది. ఏదైనా క్యాప్లో ఆర్ సంథింగ్ ఎక్కడైనా వేసుకోవచ్చు, లేదంటే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఇలా 1 liter టిన్ ఇస్తారనమాట. ఇది కూడా మీరు ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకుంటే వేస్ట్ అవ్వదు అనమాట. ఓకే, ఇది ప్రతిదీ కూడా నేను ఆల్రెడీ చేశాను, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది సపరేట్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ఫుల్ వీడియో అనమాట. అన్ని బ్రాండ్స్ కూడా ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది అయితే చూపించడానికి ఈ వీడియో చేశాను అనమాట. మీరైతే చూడండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకొస్తూనే ఉంటాను, చూపిస్తూనే ఉంటాను. ఓకే, చూసారు కదా, మ్యాక్లో అయితే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఏదైనా యూజ్ చేసి ఉంటే మేము ఇది యూజ్ చేసాం బ్రో, బాగుంది, లేదంటే బాగాలేదు, ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే నాకు కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. దానికి ఏంటి అసలు దానికి వర్క్ అయ్యేది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ మ్యాక్లో అయితే చూసేసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఎమరాలజిస్ట్ మాయిశ్చరైజర్. మీకు ఐడియా ఉండే ఉంటుంది, ప్రతి మేకప్ ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు ఎక్కువ యూజ్ చేసేది ఇదే. దీనికంటే ఏదైనా బాగుందా బ్రో అని అయితే కామెంట్స్ వస్తున్నాయి. నేను ఆల్రెడీ ఇది ఇండివిజువల్ వీడియో చేసినప్పుడు కామెంట్స్ చేశారనమాట, దీనికంటే బెస్ట్ ఏం లేదా బ్రో అంటే ఉన్నాయి, చూపిస్తాను, మీరైతే చూడండి. ఓకే, ఎమరాలజిస్ట్లో కూడా స్మాల్ సైజ్ ఉంటుంది అండ్ బిగ్ సైజ్ కూడా ఉంటుంది. ఇలా అనమాట, స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్. స్మాల్ సైజ్ అనేది నేను ఎక్కువ యూజ్ చేయను బ్రో, కొంచెం కొంచెం అనుకునే వాళ్ళకి, ఎక్స్పైర్ అవుతుంది అనుకునే వాళ్ళకి స్మాల్ సైజ్ తీసుకోవచ్చు. లేదు బ్రో మనం ఎక్కువ యూజ్ చేస్తాం అనుకుంటే బిగ్ సైజ్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి యుఎస్ ఆల్ నైటర్ అనమాట. ఇదేంటి బ్రో అనుకుంటున్నారేమో, ఇది చాలా ఫేమస్ అయింది, మేకప్ ఫిక్సర్ అనమాట. మేకప్ లాంగ్ లాస్టింగ్, చాలా లాంగ్ లాస్టింగ్ ఉండడానికి మీరు రీల్స్లో కూడా చూస్తూ ఉండొచ్చు. మన యూట్యూబ్లో కూడా దీని గురించి సెర్చ్ చేస్తే వస్తుంది. చాలా బాగుంటుంది మేకప్ ఫిక్సర్ అనేది. మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్, అది వైజాగ్ అవుట్డోర్లో అయినా షూటింగ్స్లో అయినా లాంగ్ లాస్టింగ్ ఉండడానికి ఈ మేకప్ ఫిక్సర్ అనేది యూజ్ చేస్తారనమాట. ఇందులో ఇదే ఫేమస్ అయింది కాబట్టి మనం ఇదే తెప్పించాం అనమాట. మీకు కూడా కావాలంటే ఎక్కడికి రావాలో తెలుసు కదా, అక్కడికి వచ్చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లినిక్లో మాయిశ్చరైజర్ ఉంటుంది. క్లినిక్ బ్రాండ్ మీకు ఐడియా ఉంటుంది, చాలా బాగుంటుంది, టాప్ బ్రాండ్. ఇందులో ఫౌండేషన్స్ ఉంటాయి, క్లినిక్ బ్రాండ్లో ఫౌండేషన్స్, మాయిశ్చరైజర్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాబీ బ్రౌన్ కూడా మీరు చూసి ఉండొచ్చు. విటమిన్ సి ఫేస్ బేస్, విటమిన్ సి అనమాట, అంటే హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. హైడ్రా బూస్ట్ విటమిన్ సి ఫేస్ బేస్ మాయిశ్చరైజర్ టైప్ అనమాట. ఇది కూడా మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది. మీరు ఇందాక అడిగారు కదా ఎమరాలజిస్ బాగుంటుందా, దానికంటే ఏమైనా బాగుందా అంటే క్లినిక్లో మాయిశ్చరైజర్ బాగుంటుంది, లేదంటే బాబీ బ్రౌన్లో కూడా బడ్జెట్ పెట్టగలము అనుకుంటే బాబీ బ్రౌన్లో కూడా
సూపర్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాబీ బ్రౌన్ అయిపోయింది, క్లినిక్. ఓకే గైస్, ఇప్పుడైతే మ్యాక్ బ్రాండ్లో అండ్ క్లినిక్ అన్నీ కూడా చూసేసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ప్యాక్. ఆల్రెడీ మీరు ప్యాక్ బ్రాండ్ తెలిసే ఉంటుంది, పిఏసి అనమాట ప్యాక్. ఇందులో కూడా మీకు ఫౌండేషన్స్ ఉన్నాయి, కన్సిలర్స్ ఉన్నాయి అండ్ కాంపాక్ట్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది ఈ బ్రాండ్ కూడా. లూజ్ పౌడర్స్ ఉన్నాయి ఇలా. అది వచ్చేసి కౌంటర్ అనమాట మీకు చూపించింది. ఇది వచ్చేసి లూజ్ పౌడర్ అనమాట. ఇలా ఉంటుంది లూజ్ పౌడర్. ఇవి కూడా మీకు చాలా బాగుంటాయి, లాంగ్ లాస్టింగ్. స్కిన్ టైప్ని బట్టి మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట మన దగ్గర. అండ్ ప్యాక్లో ఇదైతే చూసారు కదా లూజ్ పౌడర్స్. అండ్ ఇవి వచ్చేసి కరెక్టర్స్, నోస్ కట్స్, లిక్విడ్ బేస్లో ఉంటాయి అన్నమాట. కరెక్టర్, ఆరెంజ్ కరెక్టర్. మాకు ఇండివిజువల్ కావాలి అనుకుంటే ఇలా లిక్విడ్ కన్సిలర్స్, లిక్విడ్ కరెక్టర్స్ అయితే ప్యాక్ బ్రాండ్లో ఉంటాయి. ఇలా ఆరెంజ్, గ్రీన్ అండ్ నోస్ కటింగ్స్కి, హైలైటర్స్కి ఇలా ప్రతిదీ కూడా ఇండివిజువల్లో మన దగ్గర అయితే ఇవి స్టాక్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్స్ చూపిస్తాను కదా. ఇప్పుడు కాంపాక్ట్స్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కాంపాక్ట్స్ కూడా ప్యాలెట్ ఉంటుంది మీకు. ఆల్ స్కిన్ టైప్కి ఒకటే ప్యాలెట్, ఒకటే కాంపాక్ట్ అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా అయితే 3 షేడ్స్ ఒకటే దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అంటే ఇప్పుడు బనానా అండ్ ట్రాన్స్లేషన్ అండ్ స్కిన్ టోన్ 3 కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో. ఇది కూడా మ్యాగ్నెట్ అనమాట. చాలా బాగుంటుంది ప్యాలెట్, చాలా స్టైల్గా అఫీషియల్గా ఉంటుంది ఇలా. ఇది వచ్చేసి ట్రాన్స్లేషన్ కాంపాక్ట్, ఇది వచ్చేసి బనానా కాంపాక్ట్, ఇది వచ్చేసి స్కిన్ టోన్ కాంపాక్ట్ అనమాట. ఇది కూడా మ్యాగ్నెట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మ్యాగ్నెట్, ఇదంతా మ్యాట్ ఫినిషింగ్, చాలా అఫీషియల్గా ఉంటుంది కాంపాక్ట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్. ఇవి బ్రో ఇలా ప్యాలెటే ఉన్నాయా, ఇండివిజువల్ కూడా ఉన్నాయా అనుకుంటున్నారేమో. ఇండివిజువల్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. కన్సిలర్స్ చూశారు, కాంపాక్ట్ చూశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మస్కరా. ఇందులో మస్కరా కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే 2 in 1గా ఇస్తారు మస్కరా అనేది. ఇందులో మస్కరా కూడా చాలా బాగుంటుంది. బ్రష్ అనేది సన్నగా ఇస్తారు, ఈజీగా కింద ల్యాష్కి అండ్ పై ల్యాష్కి కూడా చాలా బాగుంటుంది కన్వర్టబుల్గా. ఇదే కాకుండా ఇందులో హెయిర్ది కూడా ఉంటుంది. అంటే మనకి హెయిర్ టాపిక్ అనేది చూసే ఉంటారు మీరు. ఇది యాక్చువల్లీ సీల్ ఉంది, అయినా కూడా మీకోసం అయితే ఇప్పు చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట ప్యాక్లో మస్కరా. ఇది ప్యాక్ బ్రాండ్ కూడా చాలా బాగా ఫేమస్ అయింది, మీకు కూడా తెలిసిందే. అండ్ ఇప్పుడు అందుకోసమే మీకోసం అయితే నేను ఇప్పు చూపిస్తున్నాను సీల్ అనేది. ఇందులో 2 in 1 ఆల్రెడీ అది టెస్టర్ అనమాట, 1 అయిపోయింది. ఇది వచ్చేసి హెయిర్ ఫైబర్లా ఉంటుంది. మనకి టాపిక్ అనేది ఐడియా ఉండే ఉంటుంది, హెయిర్ ఫైబర్లా ఉంటుంది అనమాట. ఇది దేనికి అంటే ఐబ్రోస్కి యూజ్ చేయొచ్చు. ఐలాష్ ఇంకా వాల్యూమ్గా, ల్యాషెస్ పెట్టకుండా వాల్యూమ్గా కావాలి అనుకుంటే హెయిర్ ఫైబర్ కూడా యూజ్ చేసి దీని మీద మస్కరా పెట్టచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది హెయిర్ ఫైబర్ అనేది. ఇంకా ప్యాక్లో వచ్చేసి కన్సిలర్ ప్యాలెట్, మీకు ఫౌండేషన్ ప్యాలెట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. నార్మల్గా ఇందాక డర్మాలో, క్రైలాన్లో చూసారు కదా, అలానే ఇందులో క్రీమీ బేస్డ్ ఫౌండేషన్ ఇంకా ఏ బ్రాండ్స్ ఉన్నాయి బ్రో మంచివి అంటే ప్యాక్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కాంపాక్ట్ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో కాంపాక్ట్ ప్యాలెట్. ఇందులోనే మీకు సేమ్ ఫౌండేషన్ ప్యాలెట్స్ కూడా ఉంటాయి, సేమ్ స్కిన్ టోన్స్ అనమాట. ఫౌండేషన్ ప్యాలెట్ కూడా అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర. హెచ్డి అనమాట ప్యాక్ అనేది, హెచ్డి మేకప్కే యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్లో ప్రైమర్స్ ఉంటాయండి. ప్రైమర్స్ చాలా బాగుంటాయి. ప్రైమర్స్, మాయిశ్చరైజర్స్. ఎమరాలజిస్ మాయిశ్చరైజర్ కన్నా ఏది బాగుంటుంది అంటే నేను సెకండ్ ఆప్షన్ క్లినిక్ బాబీ బ్రౌన్ ఇచ్చాను కదా. థర్డ్ ఆప్షన్ కూడా మీకు ప్యాక్లో కూడా ఉంది. ప్యాక్లో కూడా మీకు ప్రైమర్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇది అండ్ ఇది, ఇవైతే ప్రైమర్స్ అనమాట ప్యాక్లో. ఇది వచ్చేసి ఆయిల్ ప్రైమర్. ఆయిల్ ప్రైమర్ అంటే దేనికి అంటే ఆయిలీ మేకప్, గ్లాసీ మేకప్ అడుగుతారు కదా, వాళ్ళ కోసం అయితే ఇదనమాట. ఇదేంటంటే మీకు ప్రైమర్ ప్లేస్లో డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ చేయొచ్చు. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఆయిల్ మేకప్ కావాలి అనుకుంటే ఇది యూజ్ చేసి ఫౌండేషన్, కన్సిలర్ ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ ఇది రెగ్యులర్గా కూడా యూజ్ చేయొచ్చు. చాలామందికి డ్రైగా స్కిన్ ఉంటుంది, ప్యాచీగా కనిపిస్తుంది ఏ మేకప్ యూజ్ చేయకపోయినా కూడా.
వాళ్ళు కూడా రెగ్యులర్ వేర్కి కూడా యూస్ చేయొచ్చు. ఓన్లీ నైట్లో ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకొని పడుకోవచ్చు. వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ప్రైమర్ అనమాట. స్టూడియో ఫినిషింగ్ ప్రైమర్, అంటే ఫోటో షూట్స్కి వాటికి మ్యాట్ ఫినిషింగ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. మ్యాట్ ఫినిషింగ్ కావాలి అనుకుంటే మ్యాట్ ఫినిషింగ్ ప్రైమర్, ప్యాక్ బ్రాండ్. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ ఫ్రీ ప్రైమర్, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ కంట్రోల్ చేయడానికి ఆయిల్ ఫ్రీ ప్రైమర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది గ్లాసీగా ఆయిలీగా వద్దు అనుకునే వాళ్ళకి, మ్యాటీగా కావాలనుకునే వాళ్ళకి ఆయిల్ కంట్రోల్ ప్రైమర్, మీకు కూడా ఇక్కడ కనిపిస్తుంది, మెన్షన్ కూడా ఉంటుంది ఆయిల్ కంట్రోల్ ప్రైమర్. ఇది కూడా ప్యాకింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా అఫీషియల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ చూపిస్తాను, వెయిట్ చేయండి. మాయిశ్చరైజర్ కాదు కానీ ఫస్ట్ అయితే మీకు లిప్స్టిక్ ప్యాలెట్ కూడా చాలా బాగుంటుంది. దీని ద్వారా మీరు ఫౌండేషన్ చేసుకోవచ్చు, లేదంటే లిప్ కలర్స్ డిఫరెంట్గా లిప్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఏంటి అంటే అది సపరేట్ వీడియో చేస్తాను, మీరైతే చూడొచ్చు. కొంతమందికి తెలుసు ఆల్రెడీ. ఇది కూడా చాలా బాగుంటుంది లుక్ అనేది, చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి లిప్స్టిక్ ప్యాలెట్ అనమాట. చూసారా, ఈ బ్లూ కానీ, బ్లాక్ కానీ, ఎల్లో కానీ, వైట్ కానీ దేనికి ఇస్తారు అంటే ఇక్కడ ఉన్న షేడ్స్ కన్నా వేరే షేడ్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ 4 షేడ్స్ అనేది కామన్గా ఇస్తారు. చాలా లిప్ ప్యాలెట్స్లో చూస్తారు, కాకపోతే ఈ షేడ్స్ అనేది దేనికో తెలియదు. ఇవి దేనికి అంటే చెప్పాను కదా, వీటినే స్కిన్ టోన్స్ కింద మార్చుకోవచ్చు, లేదు అంటే సెపరేట్ డిఫరెంట్గా లిప్ షేడ్స్ని కూడా చేసుకోవచ్చు అనమాట. దాని పర్పస్ అయితే ఈ 4 షేడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీ దగ్గర ప్రజెంట్ ఈ రెడ్ ఈ 4 షేడ్స్ ఉన్నాయి. ఈ 4 షేడ్స్ ఉంటే మీరు ఇలాంటి కలర్స్ ఎన్నో క్రియేట్ చేయొచ్చు అనమాట. దాని కొరకు మీకు బ్లూ, బ్లాక్, ఎల్లో, వైట్ ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్స్ చూపిస్తాను, చూడండి. ఇందులో ఏంటంటే స్పాట్లైట్ ఫౌండేషన్స్ ఉంటాయి అండ్ హెచ్డి ఫౌండేషన్స్ ఉంటాయి. ఇది చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి హెచ్డి ఫౌండేషన్, ఓల్డ్ ప్యాకింగ్ అనమాట. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ప్యాకింగ్, చిన్నగా క్యూట్గా చాలా బాగుంటుంది. హెచ్డి ఫౌండేషన్ ప్యాక్లో స్టార్టింగ్ వచ్చిన ఫౌండేషన్ ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్టూడియో హెచ్డి ఫౌండేషన్ అనమాట. ఇది న్యూ ప్యాకింగ్, సేమ్ కాకపోతే ఇది న్యూ ప్యాకింగ్. నెక్స్ట్ వచ్చేసి స్పాట్లైట్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి స్పాట్లైట్ అనమాట. ఇది కూడా బాబీ బ్రౌన్ స్ట్రక్చర్ ఉంటుంది. బాబీ బ్రౌన్ ఐడియా ఉండే ఉంటుంది. డ్రైగా ఉంటుంది సేమ్ అనమాట. బాబీ బ్రౌన్ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఇది కూడా హెచ్డిఏ, కాకపోతే స్పాట్లైట్ అని నేమ్ పెట్టారు. ఇందులో కూడా ఆల్ స్కిన్ టోన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ స్పాట్లైట్ చూసారు, హెచ్డి చూసారు, న్యూ ప్యాకింగ్ కూడా చూసారు. ప్యాక్లో ట్రాన్స్లేషన్ పౌడర్, ఇది కూడా లాంగ్ లాస్టింగ్ చాలా బాగుంటుంది. ప్యాక్లో ట్రాన్స్లేషన్ పౌడర్, ఇందాక చూసింది స్కిన్ టోన్ పౌడర్ అనమాట. ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ అండి, స్పాట్లైట్ మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు ఇందాక అడిగారు కదా మాయిశ్చరైజర్, ఇందాక చెప్పాను కదా, సారీ అడిగారు అంటున్నాను. ఇందాక చెప్పారు కదా మాయిశ్చరైజర్ ఎమరాలజిస్ కన్నా ఏది బాగుంటుంది బ్రో అంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. స్కిన్ అనేది హైడ్రేట్ చేస్తుంది ఈ మాయిశ్చరైజర్ అనేది, చాలా బాగుంటుంది. మీకు చేసి చూపిస్తాను చూడొచ్చు. ఇక్కడ స్కిన్ అనేది హైడ్రేట్ చేస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదేంటంటే వాటర్ బేస్ ఉంటుంది, ఎక్కడ గ్రీజీగా ఉండదు. స్కిన్లో ఏంటంటే బ్లెండ్ అబ్జర్వ్ అయిపోతుంది, స్కిన్లో చాలా బాగుంటుంది. చూసారా, ఎక్కడ తెలియదు. అండ్ స్కిన్ చూడొచ్చు, ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇక్కడ డ్రైగా ఉంది, ఇక్కడేమో చాలా బాగుంటుంది, హైడ్రేట్గా ఉంటుంది మాయిశ్చరైజర్. అండ్ ఇందులో కూడా కన్సిలర్ ప్యాలెట్ ఉంటుందండి. మనం మ్యాక్లో ఏదైతే చూసామో సేమ్ వర్షన్, సేమ్ అనమాట, సేమ్ మోడల్, సేమ్ అలాగే ఉంటుంది. ప్యాక్ బ్రాండ్. మేము మ్యాక్ అంత పెట్టలేము, కాకపోతే సేమ్ మోడల్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఇందులో ఎల్లో, ఆరెంజ్ సేమ్ స్కిన్ టోన్స్ మ్యాక్లో ఏదైతే ఇచ్చారో అదే స్కిన్ టోన్స్ ఉంటాయి అన్నమాట.
ఇది కూడా కొంచెం బడ్జెట్లో కావాలి అనుకుంటే లో బడ్జెట్లో ఇది తీసుకోవచ్చు. లేదు బ్రో మాకు మ్యాకే కావాలంటే మ్యాక్ తీసుకోవచ్చు. మీ ఆప్షన్, అది ఏదైనా కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాక్లో అయితే అన్నీ చూసేశారు, ఆయిల్ ప్రైమర్స్ నుంచి. నెక్స్ట్ ఓకే, ఇది వచ్చేసి మేకప్ బ్లెండ్ అనమాట. మేకప్ బ్లెండ్ అంటే దేనికి యూజ్ చేయొచ్చు అని ఒక డౌట్ రావచ్చు. నేను ఆల్రెడీ ముందు చెప్పాను క్రైలాన్ బ్రాండ్లో మేకప్ బ్లెండ్ ఉందని. ఇది వచ్చేసి ప్యాక్ బ్రాండ్లో మేకప్ బ్లెండ్ అనమాట. ఇది దేనికి యూజ్ చేయొచ్చు అంటే, మేకప్ బ్లెండ్ అనేది ఏ బ్రాండ్లో అయినా దేనికి యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫౌండేషన్ డ్రై అయిపోయినా, లేదంటే డ్రైగా ఉండి కొంచెం డ్రై స్కిన్ వాళ్ళే వచ్చారు అనుకున్నా కూడా ఇది మేకప్లో మిక్స్ చేసుకొని వేయొచ్చు. లేదు ఒకవేళ జెల్ లైనర్స్ కానీ మస్కరాస్ కానీ ఏమైనా కూడా డ్రై అయిపోయి వాటిని మళ్ళీ రీయూజ్ చేసేలా చేయాలి అంటే జస్ట్ ఇదేంటంటే మీకు సిరప్ లాగా ఉంటుంది, 2 drops జస్ట్ ఎందులోనైనా మస్కరాలోనైనా ఫౌండేషన్లోనైనా జెల్ లైనర్లోనైనా జస్ట్ 2 drops వేస్తే అది నార్మల్ అవుతుంది అనమాట. దాని కొరకు ఈ మేకప్ బ్లెండింగ్ అనమాట. మీలో ఎవరైనా ఇది యూజ్ చేసి ఉంటే ఎలా యూజ్ అయిందో మీరు చెప్పండి. లేదు యూజ్ చేయని వాళ్ళు ఉంటే మీకు యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ బ్రాండ్లో అయితే అన్నీ చూపించేశాను. ఇప్పుడు వచ్చేసి మీకు ఇంకొక బ్రాండ్ చూపించబోతున్నాను. ప్యాక్లో అన్నీ చూపించేశాను. ప్యాక్లో అయితే అన్నీ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాట్ కన్సిలర్స్. నార్మల్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న లిక్విడ్ కన్సిలర్స్ అంటే ఒకటి ట్రాట్ కన్సిలర్స్ అన్నమాట. చూసే ఉంటారు. ఇది వచ్చేసి ప్రైస్ ఎక్కువ బట్ ఫుల్ కవరేజ్ అయితే ఇస్తుంది. కవరేజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇందులో కూడా మన దగ్గర ఆల్ స్కిన్ టోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, బెస్ట్ డిస్కౌంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్స్ అండి. ఫౌండేషన్స్లో కూడా టూ ఫేస్ షేడ్, మీరు ఈ బ్రాండ్ చూసే ఉంటారు. ఇది కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్, బెస్ట్ డిస్కౌంట్స్. ఇది వచ్చేసి 3590 ఎంఆర్పి. బెస్ట్ డిస్కౌంట్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. 2 ఫేస్ షేడ్ అనమాట. ఇందులో కూడా ఆల్ స్కిన్ టోన్స్, ఫేర్ నుంచి డార్క్ స్కిన్ టోన్స్ వరకు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అనమాట. చాలా బాగుంటుంది ఆ బ్రాండ్. అండ్ కవరేజ్ కానీ మీకు కన్సిలర్ అవసరం లేకుండానే ఫుల్ కవరేజ్ ఇస్తుంది అనమాట, అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఫేస్ షేడ్ అనేది ఫౌండేషన్ ఎలా ఉంటుంది బాటిల్. నేను అన్బాక్స్ చేయలేదు కాబట్టి మీకు అన్బాక్స్ చేసింది చూపిస్తున్నాను. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. పంపింగ్ సిస్టమ్ ఇస్తారు. స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫౌండేషన్స్లో ఏది బ్రో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అంటే నార్స్. ఓకే, నార్స్ ఫౌండేషన్స్ అయితే మీరు చూసే ఉంటారు. నార్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క రిక్వైర్మెంట్. యూఎస్ క్లయింట్స్ ఉంటే నార్స్ ఉందా, బాబీ బ్రౌన్ ఉందా, 2 ఫేస్ షేడ్ ఉందా అని అయితే కంపల్సరీ అడుగుతారు. మెయిన్ కావాల్సింది ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ దగ్గరికైనా లేదంటే ఇప్పుడు సెల్ఫ్ యూజ్కైనా కూడా నార్స్ అనేది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు అంటే కాంపాక్ట్ వేసుకున్నావా, ఏదైనా వేసుకున్నావా అన్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అరే ఆవిడ ఈ బ్రాండ్ యూజ్ చేస్తారంట, నేను కూడా అదే బ్రాండ్ యూజ్ చేస్తాను, ఆవిడలాగా అయిపోదాను అనుకుంటున్నారు. కాబట్టి ఈ ఫౌండేషన్స్ అన్నీ కూడా మీకు చూపించడానికి వచ్చేసాను. ఇది వచ్చేసి నార్స్ బ్రాండ్, చాలా బాగుంటుంది. ఇందులో కూడా మన దగ్గర ఫేర్ స్కిన్ టోన్ నుంచి డార్క్ స్కిన్ టోన్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా బెస్ట్ డిస్కౌంట్స్. ఇది ఎంఆర్పి తెలుసు కదా, 5000 చేంజ్ ఉంటుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా చాలా అంటే చాలా రీజనబుల్. మన దగ్గర అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా ఉంటాయి, బై 2 get 1 అని. మీకు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హుడా బ్యూటీ. హుడా బ్యూటీలో కూడా ఫౌండేషన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. హుడా బ్యూటీ ఐడియా ఉందా? చాలా బాగుంటుంది హుడా బ్యూటీ కూడా. ఇవేంటంటే నార్మల్గా పిగ్మెంటేషన్స్ మచ్చలు ఉండే వాళ్ళకన్నా క్లియర్గా స్కిన్ టోన్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది కవరేజ్ అనేది. పిగ్మెంటేషన్ మచ్చలు అవి ఉండే వాళ్ళకి ఏ బ్రాండ్స్ తెలుసు కదా, మన డర్మా కన్సిలర్స్, మ్యాక్ కన్సిలర్స్, అవి యూజ్ చేసి ఫౌండేషన్ అనేది యూజ్ చేయాలి. అవి యూజ్ చేసి ఇవి ఏది యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇందులో అయితే బాబీ బ్రౌన్లో కూడా మనకి A to Z ఆల్ ఫౌండేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాబీ బ్రౌన్లో కూడా చాలా ఫేమస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్రాండ్స్ అన్నీ కూడా ఇవే అనమాట. నార్స్,
ఇది వచ్చేసి హుడా బ్యూటీ, ఇది వచ్చేసి బాబీ బ్రౌన్. బాబీ బ్రౌన్లో కూడా A to Z ఫేర్ నుంచి డార్క్ స్కిన్ టోన్స్ వరకు అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర అయితే. ఓకే గైస్, చూసారు కదా, అది కూడా బెస్ట్ డిస్కౌంట్స్ అనమాట. మన దగ్గర ఉన్న డిస్కౌంట్స్ ఎక్కడ దొరకవు అని అయితే నేను చెప్పగలను. ఓకే, ఇది వచ్చేసి బాబీ బ్రౌన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నైకా, అది తర్వాత చూపిస్తా. ప్యాక్ అయిపోయింది, టూ ఫేస్ షేడ్ అయిపోయింది, నార్స్ అయిపోయింది, ట్రాట్ అయిపోయింది, హుడా బ్యూటీ అయిపోయింది, బాబీ బ్రౌన్ అయిపోయింది. నెక్స్ట్ ట్రెండింగ్, ఇది కూడా ట్రెండింగే, ఎల్ఐగల్ ప్రో. ఎల్ఐగల్ ప్రోలో కన్సిలర్స్ అంతే ఫేమస్. లో ప్రైస్లో కావాలి అనుకుంటే కన్సిలర్స్ అంతే ఫేమస్. అండ్ ఇవి వచ్చేసి ఫౌండేషన్స్, ఎల్ఐగల్లోనే ఫౌండేషన్స్. ఇందులో కూడా కన్సిలర్స్ అనేది బాగా పాపులర్ అయ్యే. ఇది వచ్చేసి ఫౌండేషన్స్. ఇందులో కూడా ఫేర్ టు డార్క్ స్కిన్ టోన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి విత్ బెస్ట్ డిస్కౌంట్స్. ప్రతి బ్రాండ్కి చెప్పలేకపోతున్నాను అబ్బా, మన దగ్గర ఒకటే చెప్తున్నా, ప్రతిదీ కూడా బెస్ట్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. ఎక్కడ దొరకని డిస్కౌంట్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అది మీరైనా కొనుక్కోవచ్చు, లేదు కొత్తగా షాప్స్ పెడదాం అనుకునే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. మన దగ్గర బెస్ట్ డిస్కౌంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి విత్ జిఎస్టీ బిల్. ఓకే గాయస్, ఇప్పుడైతే ఇవి చూసారు కదా. ఓకే, నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇప్పుడు చూపించబోయేది కూడా చార్మిసి మిలానో. ఇది కూడా మీరు చూసే ఉంటారు. ఈ 2023-24లో బాగా ఫేమస్ అయిన బ్రాండ్ ఏదైనా ఉంది అంటే లో బడ్జెట్లో, ఫౌండేషన్స్ అయితే లో బడ్జెటే, మిగతావి ఐ షాడోస్ కానీ, హైలైటర్స్ కానీ, కాజల్స్ కానీ, మస్కరాస్ కానీ, లైనర్స్ కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి. కాకపోతే దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఫౌండేషన్ వచ్చేసి 1099 ఎంఆర్పి. ఇదేంటంటే ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది. ఫౌండేషన్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. మీకు 1099లోనే ఎన్ని ఫీచర్స్ ఇచ్చారో చెప్తాను చూడండి. వాటర్ ప్రూఫ్ ఉంటుంది, అండ్ స్మజ్ ప్రూఫ్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉంటుంది, అండ్ స్పెట్ కంట్రోల్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి 1099లోనే. అది కూడా డిస్కౌంట్స్ వస్తాయి మన దగ్గర. ఇదైతే ఫౌండేషన్స్ చాలా బాగుంటాయి. ఇందులో కూడా మీకు హైలైటర్స్ అండ్ లిప్స్టిక్స్ కానీ, లిప్స్టిక్స్ అయితే చాలా బాగుంటాయి. మీకు లిప్స్టిక్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది లిప్స్టిక్ ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. లిప్స్టిక్స్ మ్యూడ్ షేడ్స్ నుంచి బ్రైట్ షేడ్స్ వరకు అయితే చాలా బాగుంటాయి. ఇది కూడా 24 అవర్స్ కన్నా ఎక్కువ ఉండే బ్రాండ్స్ అయితే చాలా తక్కువ. ఇది వచ్చేసి ఈజీగా 48 అవర్స్ ఉంటుంది లాంగ్ లాస్టింగ్. మేము చెక్ చేసాము, ఎందుకంటే మా బామ్మర్ది చేతుల మీద వేసుకొని చూపించాడు వీడియో. మీకు తెలిసిందే, గౌతమ్ రీల్స్ చేస్తాడు కదా, రీల్స్లో చేతుల మీద వేసుకొని చూపిస్తే తర్వాత రోజు స్కూల్కి వెళ్ళడానికి వాష్ చేసినా కూడా పోలేదనమాట. అంత లాంగ్ లాస్టింగ్ ఉన్నాయి ఇవి, నేను గ్యారెంటీ. చాలా బాగుంటుంది. ఇందులో మస్కరాస్, హైలైటర్స్ చాలా ఉన్నాయి. మీకైతే చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా లిప్స్టిక్స్ అనమాట. మీకు ఇప్పుడు చూపించాను కదా, అవే లిప్స్టిక్స్. ఇవి వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 695 ఎంఆర్పి. బెస్ట్ డిస్కౌంట్స్ మన దగ్గర అయితే. మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, 3% కన్నా ఎక్కువ ఉండదు. ఇవి వచ్చేసి హైలైటర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. హైలైటర్స్ చూసారు కదా ఎంత బాగుందో. ఇందులో ఏంటంటే మల్టీ కలర్ ఉంటాయి అండ్ సింగిల్ కలర్స్ కూడా ఉంటాయి హైలైటర్స్. మీకు చూడొచ్చు, ఐ షాడో కింద యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, హ్యాండ్ మీద వేస్తాను. మీరు ఐ షాడో కింద యూజ్ చేయొచ్చు, లేదంటే గ్లిటర్ కింద యూజ్ చేయొచ్చు, ఎనీథింగ్ అనమాట, ఏమైనా యూజ్ చేయొచ్చు. కనిపిస్తుందా? ఇలా ఉంటుంది అనమాట. ఇందులో ఇంకో ఐ షాడోస్ ఉంటాయి మల్టీ కలర్, 3D కలర్స్ అనమాట. 4K ఇలా ఉంటాయి, చాలా బాగుంటుంది 3Dలో. అవి కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఇవే అండి. ఇదేంటంటే ఐ షాడోస్ ఏ డ్రెస్ కలర్కైనా మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు హెల్దీ కానీ ఎనీథింగ్ ఏదైనా కూడా మీరు ఏ కలర్కైనా మ్యాచ్ అయిపోతుంది. ఎందుకంటే మల్టీ కలర్ ఉంటుంది అనమాట. ఇందులో ఒక 3-4 కలర్స్ అయితే మిక్స్ ఉంటుంది ఇందులో. ఇది చూసే ఉంటారు, చాలా చిన్నగా ఉంటుంది. కాకపోతే దీని స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. బ్లెండింగ్ చూడండి, ఇక్కడ వేస్తున్నాను, ఇలా ఉంది. సింగిల్ స్ట్రోక్ అనమాట. ఇందులో ఏంటంటే మల్టీ కలర్, ఒకవైపు చూస్తే బ్లూ కనిపిస్తుంది, ఒకవైపు చూస్తే గ్రీన్ కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుందో, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, నాకైతే ఇక్కడ కనిపిస్తుంది. లైటింగ్ని బట్టి మనకి షేడ్ అనేది మారుతూ ఉంది. చాలా బాగుంటాయి ఇవి కూడా. ఎంత క్యూట్గా ఉన్నాయి ఎంతో అనుకుంటున్నారేమో. ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు ప్రైస్ వచ్చేసి 1150 ఎంఆర్పి. బెస్ట్ డిస్కౌంట్స్. ఓకే, డిస్కౌంట్స్ చెప్పమని చాలామందికి అడుగుతున్నారు. డిస్కౌంట్స్ చెప్పడానికి ఉండదండి, ఎందుకంటే
రోజుకి ఒకసారి మారుస్తూ ఉంటారు మార్జిన్స్. మాకు కూడా చెప్తే ఒకసారి చెప్తే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఒకసారి ఇప్పుడు నేను ఎక్కువ వచ్చిందని ఎక్కువ చెప్పాను అనుకోండి, తర్వాత తగ్గించారు అనుకోండి, ఏ బ్రాండ్ అయినా అంతేనండి. ఇప్పుడు ఆ బ్రాండ్ అనేది పాపులర్ అయ్యే వరకు మార్జిన్ అనేది ఎక్కువ ఇస్తారు. వన్స్ పాపులర్ అయిపోయిందా తగ్గించేస్తారు అనమాట మార్జిన్ అనేది. అందుకనే మేము డిస్కౌంట్స్ అనేది ఎక్కడ విజువల్ చేయట్లేదు, బయట పెట్టట్లేదు. కాకపోతే మన దగ్గర అయితే బెస్ట్ డిస్కౌంట్సే ఉంటాయండి. ఏ బ్రాండ్ అయినా ఇక అప్పటికప్పుడు చేంజ్ చేస్తే మేము కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకనే బయట అనేది చెప్పట్లేదు. అండ్ బెస్ట్ డిస్కౌంట్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్. ఇప్పుడు చూపించిన ఐ షాడోలో కూడా కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మస్కరాస్ కూడా చాలా బాగుంటాయి మన దగ్గర. 2-in-1 మస్కరా అనమాట. ఇందులో మస్కరా కూడా చాలా బాగుంటుంది. వన్ సైడ్ ఏంటంటే వాల్యూమేజ్ ప్రైమర్ ఇస్తారు. ఇదేంటంటే ఫస్ట్ అప్లై చేయాలి. ఇప్పుడు నా ల్యాష్ ఉంది, ప్రజెంట్ అప్లై చేసేసి దీని తర్వాత బ్లాక్ అనేది అప్లై చేయాలి. అప్పుడు మీకు ఇంకా ఫుల్ వాల్యూమ్ అనమాట. వేవ్ అనేది మీరు ఫ్లక్కర్ పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ ప్రైమర్ అప్లై చేసి మస్కరా అప్లై చేసుకుంటే డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా 2-in-1గా ఉంటుంది. ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కాస్ట్ ఎంత అనుకుంటున్నారేమో, 595, జస్ట్ 595 ఎంఆర్పి, బెస్ట్ డిస్కౌంట్స్. ఇందులో కూడా అన్ని లెవెల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కాంపాక్ట్స్, ఇందులో ఏంటంటే కాంపాక్ట్స్ ఉండవు, లూజ్ పౌడర్స్ ఉంటాయి. లూజ్ పౌడర్ కూడా మీకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది. చార్మిసి మిలానో. ఇది వచ్చేసి ఐ షాడో ప్యాలెట్. మాకు క్యూట్గా ఇండివిజువల్ కావాలి అనుకుంటే ఇలా రెగ్యులర్ వేర్కి మ్యూట్ షేడ్స్ అనమాట. లైట్ గోల్డ్, డార్క్ గోల్డ్, బ్రౌన్, ఆరెంజ్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, చాలా బాగుంటుంది. మీకు స్ట్రక్చర్ అయితే చెప్పక్కర్లేదండి, చాలా బాగుంటుంది. ఈ ప్యాకింగ్ కూడా ఇది గోల్డ్ లాగా ప్యాకింగ్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా షేడ్స్ అయితే ఉంటాయండి. మీకు న్యూడ్ షేడ్స్ ఉంటాయి, హైలైట్ షేడ్స్ ఉంటాయి, పింక్ షేడ్స్ ఉంటాయి, గ్రీన్ షేడ్స్ ఉంటాయి. ఇలా ప్రతి షేడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇందులో లైనర్స్ కానీ మస్కరాస్ కానీ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ సక్సెస్ అయింది అంటే ఫౌండేషన్స్ అండ్ ప్రైమర్స్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఐబ్రో అనమాట. మీరు చాలా బ్రాండ్స్లో చూసుంటారు, ఇటు సైడ్ ఇచ్చిన ఐబ్రో చాలా బ్రాండ్స్లో ఇచ్చారు. ఇది ఏం చేశారంటే 2-in-1గా ఇచ్చారనమాట. వన్ సైడ్ అలా ఇచ్చారు, వన్ సైడ్ వచ్చేసి సన్నగా ఇచ్చారు. ఇది చూడొచ్చు మీరు, ఇక్కడ డ్రా చేస్తాను. జస్ట్ మనకి హెయిర్స్ ఎలా అయితే ఉంటాయో అలానే లైన్స్ పడతాయి అన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండొచ్చు, చాలా బాగుంటుంది. ఇది కూడా చూసారా, మనకి ఐబ్రోస్ ఎలా అయితే హెయిర్స్ ఉంటాయో అలాగే లైన్స్ పడతాయి. కనిపిస్తుందా, ఈ లైన్స్ అనేది పడుతుంది. నార్మల్గా ఓల్డ్ ఎలా పడుతుంది అంటే అది కూడా మీరు గీసే విధానాన్ని బట్టి లైనింగ్ అనేది వస్తుందండి. ఇలా చూసారా, అదేమో న్యాచురల్గా వస్తుంది. ఇది కొంచెం డార్క్ కావాలి అనుకుంటే డార్క్ వస్తుంది. ఇలా అయితే మీరు యూజ్ చేయొచ్చు. 2-in-1లా ఐబ్రో పెన్సిల్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా ఇదే బ్రాండ్ అనుకుంటున్నారేమో, చార్మెసి మిలానో అనమాట. ఇందులో మీకు 48 అవర్స్ లిప్స్టిక్స్ ఇవన్నమాట, లిక్విడ్ బేస్. ఇది వచ్చేసి మ్యూడ్ కలరు. ఇది వచ్చేసి 48 అవర్స్ ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. 48 అవర్స్ కావాలి అనుకుంటే ఇది వచ్చేసి 24 అవర్స్ ఉంటుంది. చాలా బాగుంటాయి లిప్స్టిక్స్. ఓకే, చార్మెసి మిలానోలో అయితే ప్రైమర్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ప్రైమర్ అనమాట. ఇది వచ్చేసి గ్లాస్ లాగా ఉంటుంది, బట్ గ్లాస్ కాదు, చాలా బాగుంటుంది. ఇది కూడా ప్రైమర్, మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. ఈ ఫినిషింగ్కే ఫిదా అనమాట చాలామంది. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అండ్ వాటర్ ప్రూఫ్. ఫినిషింగ్ ఎలా అయితే ఉందో దాని వర్క్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఓకే గైస్, చార్మెసి మిలానోలో అయితే అన్ని ప్రోడక్ట్స్ అయితే చూపించేశాను. చూసారు కదా, మన దగ్గర అయితే అన్ని లెవెల్స్ అయితే చార్మెసీలో అవైలబుల్గా ఉన్నాయి విత్ బెస్ట్ డిస్కౌంట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆరిక్. ఇది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది బ్రాండ్. కాకపోతే ఎక్కువ పర్సనల్గా యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్రొఫెషనల్స్ అంటే కొన్ని కాజల్స్, మస్కరాస్ అవి బాగుంటాయి.
నేనే చెప్తున్నాను కదా, చాలామంది ఏంటంటే సేల్ అవ్వడం కోసం చూస్తారు, మనం అలా కాదు, బెస్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే సజెస్ట్ చేస్తాము. అండ్ ఇందులో మస్కరాస్ బాగుంటాయి ప్రొఫెషనల్స్కి, అండ్ కాజల్స్ బాగుంటాయి, లిప్ లిప్స్టిక్స్ బాగుంటాయి, అండ్ కాంపాక్ట్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి కాంపాక్ట్స్ అయితే. ఇందులో ట్రాన్స్లేషన్ ఉంటుంది, సూపర్ అల్టిమేట్ ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఇప్పుడు స్టాక్ ఉండదు, అది మోస్ట్లీ స్టాక్ ఉండదు, ట్రాన్స్లేషన్ స్టాక్ లేదు, చెప్పాను కదా అది స్టాక్ ఉండదు, ఎందుకంటే అంత డిమాండ్. నార్మల్ కాంపాక్ట్ ఉంది, కాంపాక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా ఇలా అనమాట. ఇందులో కూడా మీకు ఫుల్ డార్క్ నుంచి ఫేర్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆరిక్ బ్రాండ్ అనమాట, బ్రాండ్ కనిపిస్తుందా, ఆరిక్ బ్రాండ్, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇందులో కాంపాక్ట్స్, మస్కరాస్, లైనర్స్, కాజల్స్ చాలా బాగుంటాయి. ఇందులో ఫౌండేషన్స్ అంటే పర్సనల్ యూజ్కి చాలా బాగుంటుంది, అండ్ ప్రొఫెషనల్ యూజ్కి కూడా పర్వాలేదు, చాలా బాగుంటుంది, పర్లేదు అనమాట ప్రొఫెషనల్ యూజ్కి. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఫేమస్, ఆరిక్లో ఇలా కాంటోర్ ప్యాలెట్ అనమాట, కాంటోర్ ప్లస్ హైలైటర్, కాంపాక్ట్ అన్నీ వస్తాయి. ఇదేంటంటే పర్సనల్ యూజ్ చేద్దాము అనుకునే వాళ్ళకి ఒకటే ప్యాలెట్లో ఇలా బ్లష్, రెగ్యులర్ అనమాట, ఏదో మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, మీడియంలో న్యూడ్గా కావాలి అనుకునే వాళ్ళకి బ్లష్, హైలైటరు, పౌడరు అండ్ కౌంటరు, ఇలా అయితే 4 ఒకటే ప్యాలెట్లో వస్తుంది. అది కూడా నీట్ ఫినిషింగ్, చాలా బాగుంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. పర్సనల్ యూజ్కి బెటర్, లేదు ప్రొఫెషనల్స్కి కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే వాళ్ళు అన్ని సింగిల్ అన్ని కలర్స్ కావాల్సి ఉంటుంది కాబట్టి అలా తీసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా తీసుకున్నా పర్వాలేదు. ఇందులో వచ్చేసి ఫౌండేషన్ అనేది ఇలా ఉంటుంది అనమాట, మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది ఫౌండేషన్. ఇదేంటంటే పర్సనల్ యూజ్కి ఎక్కువ వెళ్తాయి మన దగ్గర. ఇది కూడా మీరు చూడొచ్చు, ఫేర్ స్కిన్ టోన్ నుంచి డార్క్ స్కిన్ టోన్ వరకు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇదేంటంటే ఇది కూడా స్ట్రక్చర్ చాలా బాగుంటుంది, మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది, అండ్ ఫుల్ కవరేజ్ కూడా చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ బ్లెండింగ్ కూడా ఈజీ బ్లెండింగ్ అవుతుంది, కవరేజ్ కూడా అల్టిమేట్ ఉంటుంది. అండ్ ఇందులో కాజల్స్ ఫేమస్ అండి, కాజల్స్ అయితే చాలా బాగుంటాయి. ఇలా ఇందులో కాజల్స్లో కూడా బ్లాక్, బ్రౌన్, ఇలా అన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కాజల్స్ ఎన్నైతే కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ లిప్స్టిక్స్ ఏదైతే మనకి ఈ బ్రాండ్లో, ఏ బ్రాండ్ అయినా కూడా సక్సెస్ అయ్యి బాగా పాపులర్ అయ్యిందో ఆ బ్రాండ్స్లో అవే తెప్పిస్తాం అనమాట. మనం అన్ని బ్రాండ్స్ తెప్పించి మీ అందరికీ కట్టబెట్టము. మనం ఏదైతే ఫేమస్ అయింది, ఏదైతే రిజల్ట్ బాగుంది అనే ఉందో అవి ప్రోడక్ట్స్ మాత్రమే తెచ్చి అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు ఆరిక్ బ్రాండ్ ఉంది, ఫౌండేషన్స్, మస్కరాస్, ఐలైనర్స్, ఫౌండేషన్స్, కాంపాక్ట్స్, హైలైటర్ ప్యాలెట్స్, లిప్స్టిక్స్ అల్టిమేట్ అనమాట, అవే తెప్పించాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరిక్లో ఇవేంటి బ్రో అనుకుంటున్నారేమో, ఇవి వచ్చేసి స్కిన్ కేర్ అనమాట. ఇది వచ్చేసి బ్రైట్నింగ్ మాయిశ్చరైజర్, అండ్ ఇది వచ్చేసి ఆయిల్ కంట్రోల్ మాయిశ్చరైజర్, ఆయిల్ కంట్రోల్కి, అండ్ ఇది వచ్చేసి డ్రై స్కిన్కి అనమాట, ఆయిల్ స్కిన్కి, డ్రై స్కిన్కి ఇలా మాయిశ్చరైజర్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి సిరమ్స్ అనమాట, బ్రైట్నింగ్ పర్పస్, స్కిన్ టైట్నింగ్ పర్పస్, ఇలా ప్రతిదీ కూడా సిరమ్స్ అయితే ఉంటాయి అన్నమాట మన దగ్గర. అండ్ ఇవన్నీ కూడా సిరమ్స్. అండ్ ఇది వచ్చేసి ఫేస్ వాష్ అనమాట, ఇది కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ కంట్రోల్, ఇప్పుడు ఆయిల్ బాగా ఉంటుంది, ఇప్పుడు నాకు చూడొచ్చు మీరు టీ జోన్లో ఆయిల్ ఎక్కువ వస్తుంది, అలా ఆయిల్ రాకుండా ఉండాలి, ఆయిల్ కంట్రోల్ అవ్వాలి, ఎక్కువ అవర్స్ కొంచెం ఆయిల్ కంట్రోల్ అవ్వాలి. నార్మల్గా సోప్ పెట్టి కడుక్కుంటే ఏమవుతుంది అంటే, నార్మల్గా మీరు వాష్ చేసిన ఒక 1 అవర్ బాగానే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది నార్మల్ ఫామ్ అయిపోతుంది. అలా కాకూడదు, కొంచెం ఎక్కువ మేము తిరుగుతాము, మాకు ఆయిల్ అనేది ఎక్కువ రాకూడదు అనుకుంటే ఫేస్ వాష్ అనేది యూజ్ చేయొచ్చు. ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ చాలా బాగుంటుంది. ఇందులోనే ఇక్కడే స్కిన్ కేర్ ఉంది, స్కిన్ కేర్ లాస్ట్లో చెప్తా అన్నావు కదా బ్రో అనుకోవచ్చు మీరు, కాకపోతే ఇక్కడే ఉంది కాబట్టి మీకు చెప్పేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మాస్క్ అనమాట, గోల్డ్, ఇందులో సిల్వర్, గోల్డ్ ఇలా మాస్క్లు ఉంటాయి. ఇది వచ్చేసి ఫేస్ మాస్క్, మనకి డీటాన్ అనేది రిమూవ్ చేయడానికి. అండ్ మాయిశ్చరైజర్స్, హైడ్రేషన్ క్రీమ్స్ అన్నీ కూడా ఈ బ్రాండ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి, బెస్ట్ రిజల్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెంఫర్, ఇది వచ్చేయచ్చు మీరు, ఇది వచ్చేసి లెంఫర్ అనమాట, ఇదంతా కూడా సిల్వర్ కలర్. లెంఫర్లో కూడా ఇవన్నీ కూడా లిప్స్టిక్స్ అనమాట, లిప్స్టిక్స్ ఉంటాయి, లిక్విడ్స్ కూడా ఉంటాయి అనమాట, స్టిక్ బేస్డ్ ఉంటాయి అండ్ లిక్విడ్స్ కూడా ఉంటాయి.
అండ్ ఇందులో వచ్చేసి ఐబ్రో పెన్సిల్స్ అండ్ కాజల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇందులో ఐ షాడో ప్యాలెట్స్ కూడా బాగానే ఉంటాయి. పర్సనల్ యూజ్ చేద్దాము అనుకునే వాళ్ళకి ఐ షాడో ప్యాలెట్స్ అనేది బాగుంటాయి అన్నమాట. చూడొచ్చు ఇవన్నీ కూడా న్యూడ్ కలర్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ సెట్ అయ్యేలాగా న్యూడ్ కలర్స్ అయితే ఉంటాయి, చూసారు కదా. దీని తర్వాత ఇందులో కూడా షేడ్స్ ఉంటాయి అన్నమాట, న్యూడ్ కలర్స్. ఇది ఒక ప్యాలెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్యాలెట్ చూపిస్తాను చూడండి. ఇలా ఇలా కొంచెం కలర్ కలర్ డ్రెస్సులు వేస్తాం, కలర్ కలర్ మేకప్లు వేసుకుంటాం అనుకుంటే ఇవి కూడా యూస్ చేయొచ్చు. ఇలా మల్టీ కలర్ అనమాట, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే చాలా షేడ్స్ ఉన్నాయండి. మీకు ప్రతి షేడ్ కూడా చూపించాలి అంటే వీడియో చాలా లాగ్ అయిపోతుంది. మీరు వస్తే ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ మేమైతే ఇవ్వడానికి రెడీ. అండ్ మీకోసం అయితే నేను ఇంకో షేడ్ చూపించడానికి రెడీ. ఇది వచ్చేసి రెడ్ వర్షన్ అనమాట. ఏ వర్షన్కి ఆ వర్షన్ అనమాట. ఇది ఏంటంటే బ్లూ వర్షన్ అయితే బ్లూ వర్షన్ ఉంది, బ్లాక్ అంటే బ్లాక్ ఉంది, అంటే స్మోకీ అంటే స్మోకీ ఐక్ ఉంది. గోల్డెన్ బ్లూ, గోల్డెన్ రెడ్ కావాలనుకుంటే ఆ వర్షన్కి ఆ వర్షన్ తగ్గట్టు ప్యాలెట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి రెడ్ వర్షన్. ఇందులో ఏంటంటే రెడ్స్ ఉంటాయి ఎక్కువ, రెడ్, పింక్, మెరూను, ఇలా కలర్స్ అయితే ఉన్నాయి. గోల్డ్ ఎక్కువ మ్యూట్ కలర్స్ అయితే ప్రిఫరేషన్ ఇచ్చారు, ఎందుకంటే రెగ్యులర్ వేర్ కాబట్టి మ్యూట్ కలర్స్ అయితే ప్రిఫరేషన్ ఇచ్చారు ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్స్ చూపించాను, ఐబ్రోస్ చూపించాను, ఐ షాడోస్ చూపించాను. ఇది వచ్చేసి కాంపాక్ట్ అనమాట. మీకు ఇలా ఉంటుంది కాంపాక్ట్, లెంఫోర్ బ్రాండ్లో కాంపాక్ట్స్. ఇందులో కూడా మన దగ్గర ఫేర్ స్కిన్ టోన్ నుంచి డార్క్ స్కిన్ టోన్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి కాంపాక్ట్స్. ఇది వచ్చేసి ప్రైమర్ అనమాట. ప్రైమర్ కూడా ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే ప్రైమర్ కమ్ హైలైటర్ అనమాట. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. ఒక లిక్విడ్ హైలైటర్ టైప్ అనమాట, ప్రైమర్ కమ్ హైలైటర్. చూడొచ్చు మీరు, కనిపిస్తుందా? కనిపించవచ్చు. విత్ హైలైట్తోనే ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి గోల్డ్, సిల్వర్, పీచ్, పింక్ అలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది ఓన్లీ ప్రైమర్ కావాలనుకున్నా కూడా ఓన్లీ ప్రైమర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి ఓన్లీ ప్రైమర్, గ్లోయింగ్ ప్రైమర్ అనమాట. ఓన్లీ ప్రైమర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇందులో మేకప్ ఫిక్సర్ ఉంటుంది, మేకప్ రిమూవర్ ఉంటుంది, బ్రష్ క్లీనర్ కూడా ఉంటుంది ఇలా. అండ్ ఇందులో బీబీ క్రీమ్స్ ఉంటాయి, ఇలా కన్సిలర్స్ ఉంటాయి, కరెక్టర్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఆరెంజ్, ఇది వచ్చేసి స్కిన్ టోన్స్, కరెక్టరు అండ్ కన్సిలర్స్, ఫౌండేషన్స్ అంటే బీబీ క్రీమ్స్ అనేది రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకి ఏంటంటే SPF 15+ ఉంటుంది అనమాట. ఎండలోకి వెళ్ళినా కూడా డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్ సపరేట్గా యూస్ చేయకుండా అందులోనే సన్ స్క్రీన్ మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి ఫౌండేషన్స్. మీరు ఫౌండేషన్స్ చూసే ఉంటారు, ప్యాక్లో చూపించాను చూసారా, సేమ్ ఆ టైప్ ఆఫ్ ప్యాక్ అనమాట. ఇందులో ఫౌండేషన్ కూడా క్యూట్గా చాలా బాగుంటుంది. ఇలా ఇస్తారనమాట ఫౌండేషన్ ప్యాక్, క్యూట్గా చిన్నగా నీట్గా ఉంటుంది. ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది, చూసారుగా అంత బాగుందో. ఇలా పెట్టేయాలి, కింద పడిపోదును. ఇలా పెట్టేయాలి. ఇందులో కూడా మన దగ్గర స్కిన్ టోన్స్, అన్ని స్కిన్ టోన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు వస్తే ఏ స్కిన్ టోన్కి ఏం మ్యాచ్ అవుతుంది అనేది అయితే చూసి ఇస్తారన్నమాట. చూసారు కదా, ఇది వచ్చేసి ఏ బ్రాండ్, లెంఫర్ బ్రాండ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి షుగర్. ఇది వచ్చేసి షుగర్ కూడా మీరు చూసే ఉంటారు ఎంత పాపులర్ అయిందో. షుగర్లో కూడా మన దగ్గర ఏంటంటే లిప్ గ్లాసెస్ నుంచి మేకప్ ఫిక్సర్స్ వరకు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి షుగర్ లిప్స్టిక్స్ అండ్ లిప్ గ్లాసెస్ అండ్ ఐబ్రో పెన్సిల్స్ అండ్ ఇవి కూడా ఫౌండేషన్ స్టిక్స్, లిప్ గ్లాసెస్, ప్రైమర్స్,
ఇది వచ్చేసి కాంపాక్ట్స్. అంటే ఇదేంటంటే పౌడర్ ఫౌండేషన్ అని ఇచ్చారు, కాంపాక్ట్ టైప్ అన్నమాట. ఇవి వచ్చేసి రెగ్యులర్ కాంపాక్ట్స్. ఇది వచ్చేసి ట్రాన్స్లేషన్ పౌడర్స్. ఇది బనానా పౌడర్, ట్రాన్స్లేషన్ పౌడర్, ఇది నార్మల్ పౌడర్స్. అండ్ ఇది వచ్చేసి ఐ షాడో ప్యాలెట్స్ అనమాట. ఇందులో ఐ షాడో ప్యాలెట్స్ కూడా బాగుంటాయి, చూడొచ్చు. ఇందులో కలర్స్ చూసారు కదా, ఇందులో కూడా మ్యూడ్ కలర్స్, రెగ్యులర్ మూమెంట్, బ్రైడల్ వేర్ ఏదైతే ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇందులో కూడా. షుగర్ బ్రాండ్లో ఐ షాడోస్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో ఏంటంటే మీకు ప్రైమర్ బాగుంటుంది, ఐ షాడో ప్యాలెట్స్ బాగుంటాయి. రెగ్యులర్గా పర్సనల్ యూజ్కి అయితే ఇందులో హైలైటర్, కౌంటరు, బ్లష్. మీరు ఆరిక్లో ఏదైతే చూసారో అందులో కాంపాక్ట్ ఇస్తారు, ఇందులో కాంపాక్ట్ రాదు. కౌంటరు, హైలైటర్, బ్లష్ వస్తుంది అనమాట. ఇందులో కూడా మీకు షేడ్స్ ఉంటాయి, 1 నెంబర్, 2 నెంబర్, 3 నెంబర్ అని షేడ్స్ ఉంటాయి అనమాట. షేడ్ని బట్టి బ్లష్ కలరు, హైలైటర్ కలరు మారుతుంది. ఓకే. అండ్ వచ్చేసి ఇది ప్రైమర్ కూడా చాలా బాగుంటుంది. జెల్ ప్రైమర్ అనమాట. ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ప్రైమర్. అండ్ ఇది వచ్చేసి ఇది మ్యాగ్నెట్ అనమాట. ఇలా తిప్పి ఓల్డ్ వర్షన్లో కట్టేది ఇచ్చారనమాట తాడు. ఇది కూడా మీకు బాగుంటుంది. ఇదేంటంటే ఫౌండేషన్ అనమాట, క్రీమీ బేస్డ్ ఉంటుంది. ఇది కూడా మీకు స్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది, క్రీమ్ బేస్ ఫౌండేషన్ అనమాట. మీకు ఫినిషింగ్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా యూస్ చేయొచ్చు, లేదంటే షూటింగ్స్లో కానీ ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు. స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఏంటి బ్రో ఎంత టైం తీసుకుంటున్నాం అనుకుంటున్నారో, మరి మీకోసమే నేనైతే కష్టపడుతున్నాను. మీరైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను. ఓకే గాయస్, ఇప్పుడైతే షుగర్ బ్రాండ్లో మీరైతే చూసారు కదా. ఇప్పుడు వరకు ఫౌండేషన్స్, కాంపాక్ట్స్, లిప్స్టిక్స్, ఐ షాడోస్ చూశారు. ఇది వచ్చేసి కాంబో లాగా అనమాట. కౌంటరు అన్నీ కూడా ఉంటాయి. ఇది న్యూ ప్యాకింగ్ అనమాట, కొత్తగా వచ్చింది. ఐ షాడో, కౌంటరు, హైలైటర్, బ్లష్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, క్యూట్గా అండ్ బ్రషెస్తో సహా అందులోనైతే ఉంటాయి. క్యూట్గా ఉంటుంది అనమాట, మిర్రర్తో సహా ఇచ్చారు. చిన్నపిల్లలకు కావాలంటే ఇది గిఫ్ట్ ఏమైనా ఇద్దాము అనుకుంటే ఇది ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంటుంది. షుగర్ బ్రాండ్లో కిట్ అనమాట, కౌంటర్ కిట్ టైపు. అండ్ ఇందులో చూసారు కదా, ఇంకా ఇవన్నీ కూడా రెగ్యులర్ అనమాట. లిప్స్టిక్స్, ప్రైమర్స్, మస్కరాస్, జెల్ లైనర్స్, మేకప్ ఫిక్సర్స్, హైలైటర్స్, ఇలా అయితే అన్నీ ఇవ్వడం జరిగింది షుగర్ బ్రాండ్. ఓకే, నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి జెడ్ఎం. ఇది వచ్చేసి జెడ్ఎం బ్రాండ్ అనమాట. జెడ్ఎం ఏంటి బ్రో అంటే ఫుల్ ఫామ్ నాకు తెలీదు. అండ్ ఇది వచ్చేసి జెడ్ఎం బ్రాండ్ అనమాట. ఇందులో కూడా సేమ్ కాంపాక్ట్స్ ఉంటాయి, అండ్ ఫౌండేషన్స్ ఉంటాయి, లిప్స్టిక్స్ ఉంటాయి, లిక్విడ్స్ ఉంటాయి, అండ్ స్టిక్స్ కూడా ఉంటాయి, అండ్ మస్కరాస్ ఉంటాయి. ఇలా మస్కరాస్ ఉంటాయి, లిప్స్టిక్స్ ఉంటాయి, అండ్ ఇలా రోల్ ఆన్స్ ఉంటాయి. ఇవి దేనికో తెలుసు కదా, మనకి స్మెల్ అనేది రాకుండా బాడీ నుంచి అండర్ ఆర్మ్స్కి చేసుకునేది అది అనమాట. అండ్ ఇది కూడా రీకోడ్ అనేది కూడా మీకు ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అండ్ ఇప్పుడున్న ట్రెండింగ్లో కూడా రీకోడ్ అనేది బ్రాండ్ అనేది నడుస్తుంది. రీకోడ్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే, రీకోడ్లో మీకు చూపించాల్సినవి ఏంటి అంటే ఫౌండేషన్స్లో కూడా మా దగ్గర ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి ఫౌండేషన్స్. మనది 2 టైప్స్ ఏంటంటే, ఒకటి హెచ్డి ఉంటుంది, ఒకటి ప్రో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది స్ట్రక్చర్ అనేది. రీకోడ్ ఫౌండేషన్స్ ఉంటాయి, అండ్ రీకోడ్లో జెల్ లైనర్స్ ఉన్నాయి, కాజల్స్ ఉన్నాయి. కాజల్స్లో కూడా గ్రీన్, బ్లూ, ఎల్లో, గోల్డ్, బ్లాక్, బ్రౌన్, ఇలా అన్ని కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి వెటర్ క్రీమ్ అంట. క్రీమ్ ఏంటి అంటే సీల్ ఉంది, తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి రీకోల్లో పౌడర్ అనమాట, మ్యాట్ సెట్టింగ్ పౌడర్ అనమాట. ట్రాన్స్లేషన్ పౌడర్ ఉంటుంది, స్కిన్ టోన్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. ఇందులో బాగా ఫేమస్ అయింది ఏంటి అంటే ఇలా కన్సిలర్ ప్యాలెట్ అనమాట. ఇది వచ్చేసి మా టెస్ట్ చేసి ఇవ్వడానికైతే ఇలా పెట్టుకున్నాము. ఇందులో కూడా మీకు వైట్, గ్రీన్ అండ్ ఆరెంజ్ కౌంటరింగ్కి అండ్ స్కిన్ టోన్స్, ఇలా అయితే కన్సిలర్ ప్యాలెట్ అనమాట. ఇది కూడా మ్యాగ్నెట్. మీకు ప్యాక్లో కాంపాక్ట్ ప్యాలెట్ ఏదైతే చూపించానో ఆ టైప్ ఆఫ్ అనమాట మ్యాగ్నెట్. ఇందులో కూడా స్కిన్ టోన్స్ ఉంటాయి. ప్యాలెట్ 1, ప్యాలెట్ 2 అయితే ఇవ్వడం జరుగుతుంది.
అవి కూడా మీకు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి కాంపాక్ట్ ప్యాలెట్. ఇందులో ఏంటంటే కౌంటరింగ్ ఉంటుంది, హైలైటర్ ఉంటుంది, రెగ్యులర్ హైలైటర్ అండ్ ఫేర్ టోన్ నుంచి డార్క్ టోన్ వరకు కాంపాక్ట్స్ కూడా ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. స్ట్రక్చర్ అనేది కాంపాక్ట్స్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, రీకోల్లో హైలైటరింగ్ అండ్ కౌంటరింగ్ ప్యాలెట్ అని ఇచ్చారు. అవి కాంపాక్ట్స్, హైలైటర్ అన్నీ ఉన్నాయి కాబట్టి అలా ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఐషాడో కన్సీలర్ ప్యాలెట్స్. ఇది వచ్చేసి కన్సీలర్స్. మనకి ఇండివిజువల్ లిక్విడ్ కన్సీలర్స్ కావాలంటే ఇది వచ్చేసి ప్యాలెట్, మీకు ఫస్ట్ చూపించింది ప్యాలెట్. ఇది వచ్చేసి ఇండివిజువల్ కన్సీలర్స్ లిక్విడ్. ఇండివిజువల్ కావాలి అన్నా కూడా సపరేట్ కలర్స్ కూడా మన దగ్గర రీకోల్లో దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి లిప్ కలర్ ప్యాలెట్ అండి, లిప్స్టిక్ ప్యాలెట్ అనమాట. ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బ్లూ, ఎల్లో, రెడ్, బ్లాక్, వైట్ ఇలా 5 కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. రెడ్ అనేది ఇంకా కామన్ మనకి 4 కలర్స్, వైట్, బ్లాక్, ఎల్లో, ఆరెంజ్, బ్లూ, ఈ 4 కలర్స్ ఉంటే ఎన్ని కలర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దాని పర్పస్ అయితే అవి ఇవ్వడం జరుగుతుంది లిప్ ప్యాలెట్లో. ఇది కూడా లాంగ్ లాస్టింగ్ బాగుంటుంది లిప్ ప్యాలెట్స్లో. ఇది వచ్చేసి హైలైటర్ ప్యాలెట్ అనమాట. రీకోడ్ బ్రాండ్ అయితే కాదు, బట్ అక్కడ ఉంది కదా అందుకనే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి హైలైటర్, అన్ని స్కిన్ టోన్కి తగ్గట్టు అయితే ఉంటుంది. హైలైటర్స్లో సిల్వర్ దేనికి అండ్ కొంచెం ఫేరీస్, పింకీస్, గోల్డీస్ ఉంటుంది కదా బ్రో, దేనికి అని అయితే కొంతమంది అడగడం జరిగింది. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను, దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేంటి అంటే స్కిన్ టోన్స్, ఇప్పుడు కొంతమంది స్కిన్ అనేది ఫేర్గా ఉంటుంది. ఫేర్గా ఉండే వాళ్ళకి ఏంటంటే వైట్ యూస్ చేయొచ్చు అండ్ గోల్డ్, పీచ్ ఆ టైప్ ఆఫ్ యూస్ చేయొచ్చు. కొంచెం డార్క్ అయిన వాళ్ళకి కొంచెం డార్క్ ఈ స్కిన్, కొంచెం ఈ స్కిన్కి మ్యాచ్ అయ్యేది ఇది అనుకునే వాళ్ళకి కొంచెం ఆ స్కిన్ టోన్కి తగ్గట్టుది హైలైటర్ వేసుకోవాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వైట్ కలరు, ఈ బ్రైట్ కలర్ వేసేస్తే అది ఎక్కువ కనిపిస్తుంది, ఏదో ఎక్కువ వేసేసారు, ఎక్కువ పామేసినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అలా కనిపించకూడదు అంటే ఇలా స్కిన్ టోన్కి తగ్గట్టు మనం హైలైటర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీకోల్లో మనకి గ్లోయింగ్ సెట్టింగ్ స్ప్రేస్ ఉంటాయి అన్నమాట. మిస్ట్లు ఉంటాయి, సెట్టింగ్ స్ప్రేస్ ఉంటాయి, మాయిశ్చరైజింగ్ స్ప్రే కూడా ఉంటుంది. మాయిశ్చరైజర్ నార్మల్గా క్రీమీ బేస్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి మాయిశ్చరైజింగ్ స్ప్రే అనమాట. స్ప్రే చేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నార్మల్గా క్రీమ్ తీసి అప్లై చేసి అంత టైం లేదు బ్రో, మేము ఫాస్ట్గా చేసేయాలనుకుంటే ఇలా స్ప్రే టైప్ అయితే మన దగ్గర రీకోల్లో ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉంది. జస్ట్ స్ప్రే చేసేస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టోనర్స్. ఇందులో టోనర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రీకోల్లో టోనర్ ఉంది. ఇది కూడా టోనరే. ఇది వచ్చేసి టైటనింగ్ పర్పస్, ఓపెన్ పోర్ట్స్ అవి క్లోజ్ అవ్వడానికి ఇస్తారనమాట. అండ్ రీకోల్లో ఫౌండేషన్స్ వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి రీకోల్లో ఫౌండేషన్ అన్బాక్స్ చేసిన పీస్ అనమాట. ఇలా ఉంటుంది ప్యాకింగ్. ఇది కూడా స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. రీకోల్ ఫౌండేషన్స్ చాలా బాగున్నాయి అండ్ కన్సీలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట, విత్ గోట్ మిల్క్తో తయారు చేసిన మాయిశ్చరైజర్. ఇది కూడా బాగుంటుంది, క్రీమీ బేస్డ్ ఉంటుంది. మీకు స్ప్రే వద్దు బ్రో అనుకుంటే క్రీమ్ బేస్లో కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ వాటర్ బేస్లో కూడా మాయిశ్చరైజర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూసారు కదా, రీకోల్లో ప్రోడక్ట్స్ అయితే డన్ అనమాట. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి ఓకే గైస్, ఈ బ్రాండ్ వచ్చేసి మనకి రేనీ అనమాట. రేనీలో ఏంటంటే 2 లెవెల్స్ ఉన్నాయన్నమాట, ఒకటి రేనీ ప్రో. అయితే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ కూడా ప్రతిదీ ఇందులో చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్ అనేది. అంటే మీకు పర్సనల్ యూజ్గా కూడా చాలా బాగుంటుంది అండ్ చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ ఎవరికైనా కూడా యూజ్ చేసేలా ఉంటుంది. ఇప్పుడైతే ఆ ప్రోడక్ట్స్ మీకు ఒకటి వన్ బై వన్ అయితే చూసి ఓపెన్ చేసి చూపించబోతున్నా అన్నమాట. మీరైతే చూడండి. ఇదే అనమాట మనకి రేనీ బ్రాండ్ అనేది. ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇవే అనమాట. ఇందులో వచ్చేసి ఇవన్నీ టెస్టర్స్ అనమాట.
మీకు ఇందులో స్కిన్ కేర్ కూడా ఇస్తారు, అండ్ లిప్ అండ్ లిప్స్టిక్స్, ప్రైమర్స్, ఏ టు జెడ్ అనమాట. ఐ షాడోస్ నుంచి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో. ఫస్ట్ స్టార్టింగ్ అనేది మీకు ప్రైమర్స్ కాబట్టి ప్రైమర్స్ దగ్గర నుంచి అయితే నేను చూపిస్తాను, మీరైతే చూడండి. ఈ 3 కూడా ప్రైమర్స్ అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ ప్రైమర్ అనమాట, జెల్ ఫినిషింగ్ ఉంటుంది, అంటే మ్యాట్ ఫినిషింగ్, జెల్లీ బేస్ అనమాట. ఇవి వచ్చేసి కరెక్టర్ కమ్ ప్రైమర్ అనమాట, అంటే ఇది ఇందులోని కరెక్టర్ ఉంటుంది అండ్ ప్రైమర్ కూడా ఉంటుంది. ఇది సపరేట్ కాదు. ఇది ఏంటంటే ఆరెంజ్ కలర్, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. కరెక్టర్ ప్లస్ ప్రైమర్ అనమాట, రెండు మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది కూడా మీరు చాలా బాగుంటుంది, మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా స్ట్రోపింగ్ క్రీమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మీకు 3 కలర్స్ వస్తాయి, పీచ్, గోల్డ్ అండ్ సిల్వర్. ఇలా అయితే 3 కలర్స్ వస్తాయి. ప్రెజెంట్ 2 కలర్స్ స్టాక్ ఉందన్నమాట, అందుకని 2 చూపిస్తున్నాను. దీని తర్వాత సిరమ్స్ అనమాట. మీకు గ్లాసీ మేకప్ కావాలి, కొంచెం షైనీగా గ్లాసీ మేకప్ కావాలి అనుకుంటే 2 టైప్స్ ఆఫ్ సిరమ్ ఉంటుందన్నమాట. ఒకటి ఆయిల్ మేకప్, ఒకటి గ్లో. ఇదేంటంటే మేకప్ బేస్కి ఒకటి ఉంటుంది, డైలీ వేర్కి ఒకటి ఉంటుంది అనమాట. మీకు డైలీ స్కిన్ కేర్కి కూడా యూజ్ చేయొచ్చు. గ్లాసీగా స్కిన్ అనేది ఒరిజినల్ స్కిన్ అనేది గ్లాసీగా కావాలి అంటే ఇలా సిరమ్స్ ఉంటాయి, మీరైతే యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట. రెయినీ బ్రాండ్లో ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్స్లో ఇది వచ్చేసి ప్రో వర్షన్. ఓకే, ప్రో వర్షన్లో కన్సీలర్స్ ఇందులో ఫేర్ నుంచి డార్క్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి కన్సీలర్స్. అండ్ ఇది వచ్చేసి ఇవి కూడా కన్సీలర్స్ అనమాట. ఇది రెయినీ హెచ్డి కన్సీలర్స్, ఇవి వచ్చేసి ప్రో వర్షన్, ఇవన్నీ కూడా హెచ్డి. ఇందులో కరెక్టర్ నుంచి కన్సీలర్స్ అన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పర్పుల్, గ్రీన్, ఆరెంజ్, ఇవైతే అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. ఇది కూడా మీకు కవరేజ్ అనేది చాలా బాగుంటుంది. దీని తర్వాత మీకు కన్సీలర్ తర్వాత స్టెప్ ఏంటి అంటే ఫౌండేషన్స్లో కూడా ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి అనేది అయితే చూపించబోతున్నాను, చూడండి. ఇది వచ్చేసి ప్రో వర్షన్లో ఫౌండేషన్ అనమాట. ఇందులో కూడా మన దగ్గర ఆల్ స్కిన్ టోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫేర్ టు డార్క్ అనమాట, ఫేర్ టు డార్క్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. ఎంత క్యూట్గా నీట్గా ఉన్నాయో చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇది పర్సనల్ యూజ్ చేసుకోవచ్చు, లేదు బ్రైడల్కి కూడా యూజ్ చేయవచ్చు అనమాట. కొంచెం లో బడ్జెట్ అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు, బెటర్ ప్రోడక్ట్. అండ్ దీని తర్వాత ఫౌండేషన్సే మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇవి కూడా మనకి ఫౌండేషన్సే అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, క్వాంటిటీ కొంచెం తక్కువైనా కూడా ఫుల్ కవరేజ్ అనమాట. మీకు చిన్న క్వాంటిటీతోనే మొత్తం బ్లెండ్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫౌండేషన్స్లో 3 వేరియేషన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. మీరు ఏదైతే ఫౌండేషన్ చూసారో అదొక వేరియేషన్స్, అండ్ ఇది ఒక వేరియేషన్స్. ఇది వచ్చేసి హెచ్డి వర్షన్ అనమాట. ఇది ప్రో, ఇది కూడా ప్రోనే. ఇందులో హెచ్డి వేరియేషన్స్లో ఇవి అనమాట. ఇందులో కూడా మన దగ్గర ఆల్ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చింది అయితే మీరు తీసుకోవచ్చు. మీరు మన షాప్కి వస్తే మీ కలర్కి తగ్గట్టు మేము సెర్చ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా టెస్టర్స్ అనమాట, ప్రతిదీ కూడా టెస్ట్ చేసే తీసుకోవచ్చు అనమాట. ఏదో ఇది ఇచ్చారు తీసుకున్నాము అన్నట్టు కాకుండా ప్రతిదీ కూడా మన దగ్గర టెస్టింగ్ చేసి మీకు షూట్ అయ్యేదే మేము సజెస్ట్ చేసి ఇస్తామన్నమాట. ఇప్పుడైతే ఫౌండేషన్స్ చూసారు కదా, దాని తర్వాత వచ్చేసి మేకప్ ఫిక్సర్ ఉంది అండ్ టోనర్ కూడా ఉంది. ఫేస్ టోనర్ ఫస్ట్ అనేది మేకప్ ట్యాన్ అంతా రిమూవ్ చేసుకోవడానికి అండ్ స్కిన్ టైట్నెస్కి టోనరు. దాని తర్వాత మేకప్ లాంగ్ లాస్టింగ్కి ఫిక్సర్ అనమాట. ఇలా అయితే ఫిక్సర్ అండ్ టోనర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఇది వచ్చేసి గ్లో సిరమ్ అనమాట. ఇది కూడా రెగ్యులర్ వేర్ కాకుండా అంటే మేకప్ పర్పస్ కాకుండా రెగ్యులర్ వేర్ అనుకున్న స్కిన్ కేర్కి కూడా మనం అయితే యూజ్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ అనేది గ్లోయింగ్ పర్పస్ సిరమ్ అనమాట, ఫేస్ సిరమ్. అండ్ ఇందులో నాకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏంటి అంటే మ్యాట్ ఫినిషింగ్ ప్రైమర్స్ ఉంటాయి అండ్ బ్లామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇలా మేకప్ బాము, ఇది వచ్చేసి ప్రైమరు, చాలా బాగుంటాయి ఇవి కూడా. స్మెల్ కానీ అండ్ దాని యొక్క వర్క్ కానీ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పౌడర్స్, ఇవి వచ్చేసి ట్రాన్స్లూషన్ ఉంటుంది, బనానా పౌడర్ కూడా ఉంటుంది. ఇలా 2 అయితే అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. అండ్
బ్రో మేము ఫౌండేషన్స్ అని అవన్నీ ఏం యూజ్ చేయలేము. ఓన్లీ రెగ్యులర్ వేర్కి నీట్గా ఒక చిన్న బీబీ క్రీమ్ లాగా కావాలి అనుకునే వాళ్ళకి ఇందులో ఏంటంటే 7-in-1 బీబీ క్రీమ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఇందులో ఫౌండేషన్, కన్సీలర్, ప్రైమర్ అన్నీ కరెక్టర్ అన్నీ కూడా ఇంక్లూడెడ్ ఉంటుందన్నమాట. 7-in-1 అనమాట. ఎస్పీఎఫ్ ఇంక్లూడింగ్ ఎస్పీఎఫ్ అయితే మిక్స్ అయ్యి ఉంటుందన్నమాట. 7-in-1 బీబీ క్రీమ్ అనమాట. ఇవన్నీ ఏమీ పూసుకోలేము బ్రో, మాకు ఒకటే కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒకటి అనమాట బీబీ క్రీమ్. ఇందులో కూడా మీ స్కిన్ టోన్కి తగ్గట్టు మేము సజెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఇందులో ఆల్ స్కిన్ టోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్స్లో కూడా లిక్విడ్ ఉంటుంది అండ్ ఇలా స్టిక్స్ కూడా ఉంటుంది. ఇవి వచ్చేసి రెగ్యులర్ అనమాట. ఇప్పుడు న్యూ ట్రెండీలో అయితే ఒకటి లాంచ్ చేశారనమాట రెయినీ వాళ్ళు. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది ఎలా ఓపెన్ చేయాలి అనుకుంటున్నారేమో. ఇది చాలా బాగుంటుంది. జస్ట్ ప్రెస్సింగ్ ఉంటుంది, చూసారా ఇక్కడ ప్రెస్సింగ్ ఉంటుంది అనమాట. ప్రెస్ చేస్తే ఇది బయటకు వస్తుంది. దాన్ని మనం బయట తీసుకొని ఇలా యూజ్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే మ్యూట్ కలర్స్ ఉంటాయి అనమాట. డబల్ షేడ్స్ మిక్స్ చేసి ఈ కలర్ వస్తుంది అంటారు కదా, అలానే ఇందులో డబల్ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది. చాలా బాగుంటుంది క్యూట్గా. ఇవి టెస్టర్స్ కాబట్టి ఇలా ఉన్నాయి, కానీ ఒరిజినల్ చాలా బాగుంటాయి అన్నమాట. చూసారా ఇంత న్యూడ్ ట్రెండీ కలర్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. లిప్స్టిక్స్ అయితే చాలా క్యూట్గా ఉంటాయి ఇందులో. చూసారా అన్నీ రెగ్యులర్ కలర్స్ కాకుండా మనకి ఏదైతే మూమెంట్ కలర్స్ ఉన్నాయో అవే ఉంటాయి అనమాట. ఇందులో లిప్ గ్లాస్ అనమాట. ఇది ట్రాన్స్పరెంట్ లిప్ గ్లాస్ అండ్ ఇది వచ్చేసి కలర్ లిప్ గ్లాస్. మేము లిప్స్టిక్ ఎక్కువ యూజ్ చేయం బ్రో అనుకునే వాళ్ళకి ఇలా కలర్ లిప్ గ్లాస్ కూడా ఉంటుంది. న్యాచురల్గా టింటెడ్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కాజల్స్ ఉంటాయండి. ఇందులో కాజులు ఇది ఐషాడో కింద కూడా యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి క్లోజ్కి రండి బ్రో. ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది మీకు కాజల్ అనేది. ఈ కలర్స్ ఏ బ్రాండ్లో దొరకవు అనమాట మీకు నార్మల్గా అయితే. చూసారా ఇది కూడా మల్టీ కలర్, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, ఎల్లో ఉంది, వైలెట్ కలర్ కూడా ఉంది. ఇందులో అయితే పింక్ కూడా ఉంది. అలా 3-in-1 కలర్స్ అయితే మిక్స్ అయ్యి ఉన్నాయి. మీరైతే చూడండి. అయిపోయింది బ్రో, టెస్టర్స్ కదా అయిపోతున్నాయి అనమాట త్వరగా. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడు. ఇది వచ్చేసి గ్రీన్, బ్లూ, ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అనమాట. చూసారా ఎంత బాగుందో. డార్క్ గ్రీన్, బ్లూ, ఎల్లో, చాలా బాగుంది. 3 కలర్స్ అయితే ఉన్నాయి. బ్లూ ఉంది, డార్క్ గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది, గోల్డ్ కూడా ఉంది. ఇలా అయితే మన దగ్గర కాజల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది కాజల్ కమ్ ఐషాడో కింద కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంది. ఇది కూడా పింక్ అండ్ గ్రీన్, ఎల్లో, గోల్డ్ 3 కలర్స్ అయితే మిక్స్డ్ ఉన్నాయన్నమాట. అల్టిమేట్ ఉంటుంది, నేను కూడా యూజ్ చేశాను. దీని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి లైనర్ అనమాట. ఐ లైనర్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది అండ్ స్మడ్జ్ ప్రూఫ్ ఉంటుంది. ఈజీ బ్రష్ కూడా దీంతోనే ఇస్తారు, సపరేట్గా బ్రష్ కూడా ఏం అవసరం లేదు. బ్రష్ కూడా దీంతోనే ఉంటుంది. రెయినీలో ఐ లైనర్. ఇది వచ్చేసి మస్కరా కూడా చాలా బాగుంటుంది, వాల్యూమ్ ఏజ్కి చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ ఇది కూడా మీకు ఒక మస్కరా అనమాట. కింద లైన్స్ కానీ చిన్నగా ఇస్తాడు బ్రష్ అనేది, కనిపిస్తుందో లేదో తెలీదు, చిన్నగా ఇస్తాడు బ్రష్. ఇది వచ్చేసి ప్రైమర్ అనమాట. అండ్ వన్ సైడ్ వచ్చేసి మస్కరా ఉంటుంది. ఇలా వన్ సైడ్ మస్కరా, వన్ సైడ్ ప్రైమర్. మీకు ఇందాక చార్మిసి మిలానాలో చూపించాను కదా, ఆ టైప్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి లిప్ క్రయాన్. ఇది వచ్చేసి లిప్ క్రయాన్ అనమాట. లిప్ క్రయాన్ కింద యూజ్ చేయొచ్చు అండ్ కౌంటరింగ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మీరు చూడొచ్చు మ్యూడ్ కలర్స్ ఉంటాయి. కౌంటరింగ్ కింద యూజ్ చేయొచ్చు అండ్ లిప్ క్రయాన్స్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఇవి చూసారా బ్రౌన్, లైట్ బ్రౌన్ కలర్స్ ఇందులో అయితే. ఇది వచ్చేసి ఇది కూడా ఐలైనర్ అనమాట. ఇందాక చూపించింది నార్మల్ వర్షన్, ఇది వచ్చేసి ప్రో వర్షన్ అనమాట. ఓకే, హెచ్డి ప్రో. ఇలా అయితే మనకి 2 లెవెల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి స్కెచ్ ఐలైనర్. ఇప్పుడు వరకు చూపించింది లిక్విడ్ కదా, ఇది వచ్చేసి స్కెచ్ ఐలైనర్ అనమాట. ఇది కూడా పాయింట్ అనేది చాలా బాగుంటుంది, చాలా నీట్గా వస్తుంది. వింగ్ అనేది చాలా బాగుంటుంది.
అండ్ జెడ్ బ్లాక్ అనమాట. ఇందులో మిడ్ నైట్ కాజల్ అని ఉంటుంది, అదైతే అల్టిమేట్ సింగిల్ స్ట్రోక్ అనమాట. 24 hours ఈజీగా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్. ఇందులో ఏంటంటే ఇంకొకటి ఉంటుంది, అది మనకు బయటికి రావట్లేదు, ఏమైందో తెలియదు. అండ్ ఇది వచ్చేసి లిప్ లైనర్స్ అనమాట. లిప్ లైనర్స్ కూడా మనకి కలర్స్ ఉంటాయి, లైట్ పింక్, డార్క్ పింక్, మెరూను, ఇలా అయితే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్. ఇందులో బాగా ఫేమస్ లిప్ బామ్ అనమాట. ఇదేంటి బ్రో బ్లాక్ కలర్ ఉంది లిప్ బామ్ అనుకుంటున్నారా అంటున్నారేమో, ఇది మ్యాజిక్ లిప్ బామ్ అనమాట. ఇది బ్లాక్ కలర్ ఉన్నా కూడా మనం వేసుకున్న తర్వాత పింక్ అనేది వస్తుంది అనమాట. లిప్స్కి వేసుకుంటే న్యాచురల్గా మీకు ఏదైతే మీ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆటోమేటిక్గా అదే కలర్ తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి నా హ్యాండ్ మీద ఎలా వచ్చిందో, న్యాచురల్ లిప్ టింట్ ఎలా అయితే ఉంటుందో అలా అయితే వేయడం జరిగింది. చాలా బాగుంటుంది లిప్ బామ్ అయితే ఇది. అండ్ ఇవన్నీ లిప్స్టిక్స్, ఇవి కూడా లిక్విడ్ లిప్స్టిక్స్. ఇవన్నీ లిప్స్టిక్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఫౌండేషన్. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి క్యూట్గా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇందులో కూడా మనకి క్యూట్ బామ్ అయితే ఉంది. లిప్ బామ్ కమ్ లిప్ గ్లాస్ అనమాట. ఇటు సైడ్ ఇక్కడేమో లిప్ బామ్ ఉంటుంది, ఇది ఓపెన్ చేస్తే మీకు కింద లిప్ బామ్ లిప్ గ్లాస్ ఉంటుంది అనమాట. ఇది గ్లాస్ వస్తుంది, పైదేమో లిప్ బామ్ అనమాట. ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి లిప్ బామ్, లిప్స్ పెట్టుకునేది అనమాట. లిప్స్ పెట్టుకునేది అండ్ కిందది కూడా లిప్స్ పెట్టుకునేది, కాకపోతే ఇది గ్లాసీ ఫినిష్, ఇదేమో మ్యాటిక్ ఫినిష్ అనమాట. ఇలా అయితే మన దగ్గర చిన్నపిల్లలకి క్యూట్గా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది క్యూట్గా. ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంటుంది, అది లేదు. అండ్ ఇంకొకటి బ్రో మేము బీబీ క్రీమ్ కానీ ఇవేం యూజ్ చేయలేము, ఒక లిప్ బామ్, ఒక కాంపాక్ట్ ఇవ్వండి అనుకునే వాళ్ళకి ఇది వచ్చేసి 3-in-1 హెచ్డి కాంపాక్ట్ అనమాట. ఇందులో కూడా మీకు క్రీమ్ బేస్డ్ ఉంటుంది, మీకు కాంపాక్ట్ అండ్ కన్సీలర్, ఫౌండేషన్ అన్నీ మిక్స్ అయితే ఉంటుంది. ఈజీగా ఒకటే అనమాట. మేము ఇవన్నీ వేయలేం బ్రో రెగ్యులర్గా, మాకు ఒకటే కావాలి అనుకునే వాళ్ళకి ఈజీ మెథడ్ అనమాట. జస్ట్ ఒకటే పీస్ అనమాట, ఒకటే అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా కూడా. ఇందులో కూడా మనకి షేడ్స్ ఉంటాయి అన్నమాట. దీని తర్వాత వచ్చేసి ఇది కాంపాక్ట్స్, మ్యాట్ ఫినిషింగ్ కాంపాక్ట్స్ ఇలా ఉంటాయి. మ్యాట్ ఫినిషింగ్, ఇది కూడా ప్యాకింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా మన దగ్గర ఆల్ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి నార్మల్గా ఇప్పుడు చూపించింది ప్రొఫెషనల్ వర్షన్, ఇది వచ్చేసి నార్మల్ వర్షన్ అనమాట. ఓకే, ఇందులో కూడా ఆల్ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మీకు చూపించేది ఏంటి అంటే ఇందులో ఐ షాడో ప్యాలెట్స్. చిన్నగా క్యూట్గా ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు చూడొచ్చు, ద బ్యూటిఫుల్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా మనకి కలర్స్ ఉంటాయి. మీరు ఏదైతే ఇప్పుడు ప్యాలెట్ చూసారో అందులో లైట్ కలర్స్ ఉన్నాయి, ఇందులో వచ్చేసి డార్క్ కలర్స్ ఉన్నాయి. ఇలాగే ఇందులో మనకి ఒక 3 ప్యాలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి బ్లష్ అనమాట, క్రీమీ బ్లష్. నార్మల్గా ఇప్పుడు వరకు పౌడర్ ఉంది, లిక్విడ్ ఉంది, ఇలా జెల్ బేస్లో అయితే బ్లష్ అనేది లేదు. ఇది ఎలా అంటే నార్మల్గా ఈ బ్లాక్ కలర్ ఉంది, ఇదేం బ్లష్ బ్రో అనుకుంటున్నారేమో, ఇది వచ్చేసి బ్లషే అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, పింక్ కలర్ అయితే వస్తుంది, అది కూడా న్యాచురల్ అనమాట. న్యాచురల్గా పింక్ అనేది వస్తుంది. కనిపిస్తుందో లేదో మీకు తెలియదు, నాకైతే ఇక్కడ కనిపిస్తుంది. న్యాచురల్ పింక్ అనేది రావడం జరుగుతుంది. ఓకే గైస్, చూసారు కదా, ఫైనల్గా అయితే రెయినీలో ఆల్ ప్రోడక్ట్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమేమి ఉన్నాయి ఏంటి అని అయితే చూపించాను కదా. ఫైనల్గా టచ్ ఏంటి అంటే పర్ఫ్యూమ్స్ అనమాట. మనం కూడా చేసుకుందాం. ఇందులో నా ఫేవరెట్ స్మెల్ అనమాట, ఇది చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం అయితే 4:10 అవుతుంది టైము, ఇప్పుడు చేస్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 4:10 ఈ వీడియో అనేది చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ ఇప్పుడు స్టోరీస్ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. ఇందులో అయితే మన దగ్గర ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. ఇంత బుడ్డుగా ఉన్నాయి ఏంటి బ్రో, ఒకసారి 2 సార్లు వస్తాయేమో అనుకుంటున్నారేమో. మన దగ్గర అయితే బిగ్ సైజ్ ఉంటాయి, ఇవి టెస్టర్స్ అనమాట, అందుకనే చిన్నగా ఇచ్చారు. బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ ఉంటాయి, లేదు ఇదే సైజ్ కావాలన్నా ఈ సైజ్ కూడా ఉంటాయి అనమాట. పాకెట్ పర్ఫ్యూమ్స్ కావాలి అంటే ఇవి తీసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా అయితే రెయినీ బ్రాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్గా వచ్చాను బ్రో, రెవ్లాన్.
కనిపిస్తుంది కదా, రెవ్లాన్లో ఏమేమి ఉంటాయి మన దగ్గర అని అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఏదో ఆఫర్ ఏదో బోర్డు పెట్టారు మనకి ఇప్పుడు ప్రెజెంట్ అడ్డు కాబట్టి ఇప్పుడు తీసేసి పక్కన పెడదాం. దీని తర్వాత మన దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటి అని అయితే ఇందులో ఇవన్నీ కూడా ఫౌండేషన్స్ అనమాట. ఇందులో ఫౌండేషన్స్ ఏంటంటే 24 అవర్స్ ఉంటుంది. నార్మల్ లో ప్రైజ్లో కావాలంటే నార్మల్ ఫౌండేషన్స్ కూడా ఉంటాయి. ఇంకా లో ప్రైజ్ కావాలంటే ఇలా బీబీ క్రీమ్స్ టైప్ కూడా ఫుల్ కవర్ ఫౌండేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. లేదు బ్రో ఇంకా తక్కువ కావాలన్నా కూడా టచ్ అండ్ గ్లో అయితే ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఇందులో ఎన్ని రేంజెస్ ఉన్నాయో. నార్మల్ స్టార్టింగ్ రేంజ్ అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 రేంజెస్ అయితే ఫౌండేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇందులో కూడా కాంపాక్ట్స్ కూడా మీకు ఇందులో కూడా ఒక 2 రేంజెస్ ఇచ్చారు. ఇదొక రేంజ్ అనమాట కాంపాక్ట్స్. అండ్ పౌడర్స్ కూడా సారీ కాంపాక్ట్స్ వచ్చేసి 3 రేంజెస్ ఇచ్చారనమాట. ఇదొక రేంజ్ అండ్ ఇదొక రేంజ్. మీ బడ్జెట్ని బట్టి మేము సజెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏదో ఇంతే ఉంటుంది ఇదే తీసుకోవాలి అని అయితే మేము కట్టబెట్టాం అనమాట. ఇందులో పౌడర్స్లో కూడా 2 రేంజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదొక రేంజ్. అండ్ ఇందులో ఏంటంటే ఇది వచ్చేసి ఐ మేకప్, లిప్ అండ్ లాంగ్ లాస్టింగ్ 24 అవర్స్, 48 అవర్స్ ఇందాక చూపించిన లిప్స్టిక్స్ కానీ ఏమైనా కూడా వేసుకున్నప్పుడు మీకు ఇమీడియట్లో రిమూవ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మేకప్ రిమూవర్ కూడా ఉంటుంది. ఐ మేకప్ అండ్ లిప్, ఐ అండ్ లిప్ మేకప్ రిమూవర్ అనమాట. మేకప్ రిమూవర్ ఫైనల్గా అయితే మేకప్ రిమూవ్ చేసుకోవడానికి మేకప్ రిమూవర్. దాని తర్వాత వచ్చేసి ఇది మ్యాట్ ప్రైమర్. ఇది వచ్చేసి యూ యూవీ ప్రైమర్. అంటే ఇందులో ఏంటంటే ఎస్పీఎఫ్ కూడా మిక్స్ ఉంటుంది అనమాట 40+. ఇదేంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ బ్రాండ్లో ప్రైమర్, చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా కన్సిలర్స్ మనకి లిక్విడ్ బేస్ ఉంటుంది. అండ్ ముందునే బ్లెండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. లిక్విడ్ బేస్లో బ్లెండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి మెబ్లిన్లో ఎలా అయితే ఇస్తున్నాడో అలా ఇచ్చారనమాట. ఇవి కూడా కాంటోరింగ్ యూజ్ చేయొచ్చు. అండ్ కన్సిలర్స్ కూడా ఇవి లో రేంజ్, ఇవేమో హై రేంజ్, అలా డిఫరెంట్గా అయితే రెవ్లాన్లో ఇవ్వడం జరిగింది. లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఎవరైనా కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్నగా క్యూట్గా మేము ఎక్కువ యూజ్ చేయం బ్రో అనుకునే వాళ్ళకి ఇలా క్యూట్ ఐ షాడో ప్యాలెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో అంత క్యూట్గా ఉన్నాయి చూసారా, చిన్నగా అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఐ షాడో ప్యాలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది వచ్చేసి మిస్ట్ అనమాట. మేకప్ బిఫోర్ యూజ్ చేయొచ్చు, ఆఫ్టర్ యూజ్ చేయొచ్చు. ఏదైనా యూజ్ చేసేటప్పుడు మనం షేక్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఇలాంటి లిక్విడ్స్ ఏదైనా కూడా. దీని తర్వాత వచ్చేసి ఇది కూడా సెట్టింగ్ మిస్ట్ అనమాట, మేకప్ ఫిక్సర్. ఇది కూడా చాలా బాగుంటుంది, మేకప్ని లాక్ చేస్తుంది అనమాట. లాక్ 20. ఓకే గైస్, చూసారు కదా ఇప్పుడు వరకు చూపించిన ప్రోడక్ట్స్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి అని అయితే క్లియర్గా కొంచెం కామెంట్లో చేయండి. నెక్స్ట్ టైం ఇప్పుడు ఏమైనా తప్పులు ఉంటే నెక్స్ట్ టైం రాకుండా చూసుకుంటాను అనమాట. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు చాలా వస్తూనే ఉంటాను, చాలా వీడియోస్తో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు యూజ్ లేదు, ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ కొనాలి, లేదంటే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్లో పార్లర్స్ ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా కూడా ఇది యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పటివరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.